రివర్ అంటే అక్కడ ఏంటి లివింగ్ క్రీచర్స్ ఉండాలి, అక్కడ ఫిషెస్ ఉండాలి, అక్కడ రెబిటైల్స్ ఉండాలి, అక్కడ మిగతా అవన్నీ ఉండాలి. అవన్నీ లేకపోతే అది రివర్ ఎట్లయితుంది? సేవ్ మూసీ మూవ్మెంట్ ఫామ్ కావడానికి కారణము ప్రభుత్వము మూసీ నది పేరు చెప్పుకొని ప్రజలందరికీ మోసం చేస్తుంది. పది సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ సబర్మతి నది పరిస్థితి ఏంటో తెలుసా? సెకండ్ పొజిషన్. కంపెనీస్, ఇండస్ట్రీస్ వల్ల ఇది అవుతుందండి. అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అసలు మూసీ రివర్ ఇంత పొల్యూట్ అవ్వడానికి? మరి ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే వెళ్ళారు కదా కంబైన్ ఆంధ్రప్రదేశ్ని. మరి వాళ్ళ అకౌంటబిలిటీ ఎవరు అడుగుతారు? థేమ్స్ నది ఆ తీరం ఏదైతే ఉందో అక్కడ రెస్టారెంట్లు కావచ్చు కానీ, పార్కులు కావచ్చు కానీ, హోటల్స్ ఇవన్నీ కట్టి మేము రెవెన్యూ జనరేట్ చేస్తాము, అది యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. థేమ్స్లో రివర్ ఫ్రంట్ కట్టే ముందు ఎన్నిసార్లు అక్కడున్న లోకల్ మేయర్ ప్రజలతోని చర్చించుండు. తెలంగాణకి జనతాకో క్యా చాయి, తెలంగాణకి జనతాకో విద్య చాయి, విద్య కావాలి, వైద్యం కావాలి, ఇంకో పढ़ाई चाहिए. आपकी ये जो बकवास प्लान्स है ना, ये नहीं चाहिए. సుందరీకరణ किसने पूछा? తెలంగాణలో 26th అండ్ 27th సెప్టెంబర్కి భారీ వర్షాలు రాబోతున్నాయని వీళ్ళు మెన్షన్ చేసినారు. 26th, 27th వర్షాలు పడబోతున్నాయి, వరదలు రాబోతున్నాయి అని మెన్షన్ చేసిన దాని తర్వాత కూడా ఈ 2 రోజులు ఎందుకు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోలేదు? ఇది న్యాచురల్గా వచ్చిందా లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అయితే ఒప్పుకోండి. మూసీ రివర్ని కాపాడుకోవడానికి యాక్చువల్గా ఏం చేయాలి? 5th క్లాస్ సైన్స్ వరకు ఆగిపోయి రాడని. రివర్ అంటే పుట్టి నీళ్ళని చూసి రివర్ అని అనుకుంటారు. కొంచెం 11th క్లాస్ 12th క్లాస్ పోతే వాళ్ళకి తెలుస్తుంది రివర్ అనేది, రివర్లో మేజర్ భాగం అనేది బేసిన్. అంటే బేసిన్ అనేది వాటర్ని తీసుకొస్తుంది. ప్లస్ బేసిన్లో చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి, ఫిజికల్ ఫీచర్స్. దానివల్లనే నది అనేది ఫామ్ అవుతుంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే ఇప్పటి వరకు ప్రజల ముందు పెట్టలేదు. ఆ గ్లోబల్ సమ్మిట్లో ఎందుకు ఇంత హంగామా చేస్తున్నావు మూసీ గురించి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. సో మేమంతా ఓ శక్తి, సామాజిక మార్పు మాతోనే సాధ్యమంటుంది నేటి యువత. అందులో భాగంగానే ఈ తరం, జెన్జీ తరం ఏమైపోతుందా అనుకునే తరుణంలో జెన్జీగాల నుంచి ఒక బక్కపోరడు మన స్టూడియోకి వచ్చిండు. అంటే ప్రజెంట్ తెలంగాణ రివర్ ఫ్రంట్ అనే పేరుతో తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్టులో చాలా అవకతవకలు ఉన్నాయి. అసలు ప్రజలకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద స్కామ్ అంటూ చాలా రోజుల నుంచి పోరాటం అయితే చేస్తున్నాడు. దీనికి అగైనెస్ట్గా సేవ్ మూసీ మూవ్మెంట్ ఏ విధంగా స్టార్ట్ అయింది, వాళ్ళు స్థాపించినటువంటిది, దాని గురించి డీటెయిల్స్ అడుగుదాం. అలాగే బక్కపోరన్ గురించి అసలు ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఏంది అనేది కూడా తెలుసుకుందాం రండి. హాయ్ రుచిత్, ఆశా కమల్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, మీరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నా. సో ఏంటి అసలు రుచిత్ ఆశా కమల్ అంటే ఏంటిది? అసలు పేరు అంత డిఫరెంట్గా ఉంది కదా. పేరు అట్లా పెట్టారు, ఇంకా పేరెంట్స్ వర్ క్రియేటివ్ అట్లా పెట్టారు. ఇంకా ఓకే, నా పేరు రుచిత్ ఆశా కమల్. నేను పర్యావరణం గురించి, ఇంకా సోషల్ జస్టిస్ గురించి, పర్యావరణం మరియు సామాజిక న్యాయం గురించి గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నా. ఈ లాస్ట్ 5 yearsలో ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయడానికి ట్రై చేసినాము. ప్లస్ ఈ మొత్తం టైం ఫ్రేమ్లో ఐ డిడ్ నాట్ వర్క్ అలోన్, దెర్ వర్ మెనీ పీపుల్ హూ వర్క్డ్ విత్ మీ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ మల్టిపుల్ గ్రూప్స్. ఇప్పుడు నా దగ్గర ఈ బ్యాచ్ ఉంది, దిస్ ఇస్ సేవ్ మూసీ బ్యాచ్. సో మా గ్రూప్ పేరు సేవ్ మూసీ మూవ్మెంట్. సో అట్లనే మల్టిపుల్ మూవ్మెంట్స్, క్లైమేట్ ఫ్రంట్లో నేను మెంబర్గా ఉన్నా. లాస్ట్ 4 years నుంచి క్లైమేట్ ఫ్రంట్లో వర్క్ చేస్తున్నా. సో అట్లా మేము కలెక్టివ్గా మల్టిపుల్ గ్రూప్స్లో నేను నా ఇండివిజువల్ కెపాసిటీలో వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నా కొన్ని ఇయర్స్ నుంచి. ఓకే, సో యాక్చువల్గా అంటే సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఎందుకు ప్రారంభించబడి, అంటే ఎందుకు స్టార్ట్ చేశారు? సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మేము ఇట్లా సేవ్ మూసీ మూవ్మెంట్ అనే పేరుతోని రావాల్సిన అవసరం ఏముందనేది, మనము ఒక 20 years కింద కనుక చూస్తే రాజశేఖర్ రెడ్డి మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హీ స్టార్టెడ్ వన్ థింగ్ కాల్డ్ సేవ్ మూసీ. ఆయననే ప్రభుత్వమే ఒకటి సేవ్ మూసీ అని ఒకటి స్టార్ట్ చేసింది. మరి అదే పేరుతో ఈరోజు ఎందుకు స్టార్ట్ చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. పోయిన సంవత్సరము 2900 ఎకరాల ఒక ఫారెస్ట్ని తెలంగాణ ప్రభుత్వం కట్ చేసి ఒక డిఫారెస్టేషన్ని చేయడానికి ట్రై చేసింది. ఇప్పటికీ అది నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఉంది, ఆల్రెడీ నడుస్తుంది. సో దామగుండం అనే ఫారెస్ట్లో, వికారాబాద్లో అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దామగుండం అనేది. సో ఆ ఫారెస్ట్ గురించి మేము నినదిస్తున్నప్పుడు ప్రభుత్వం వేరే చోటు ఏదన్నా ఉంటే అక్కడికి రీలొకేట్ చేయాలి ప్రాజెక్టుని, ఈ వేరే చోటు థింక్ చేయాలి అని మేము కంటిన్యూస్గా నిరసనలు చేస్తున్నప్పుడు
చేస్తున్నప్పుడు ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్గా మల్టిపుల్ పీపుల్ అందరం ఒక చోట చేరి గ్రామస్తులు నిరసన చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూగా మారినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు వర్ ఫోర్స్ టు హ్యావ్ దిస్ కన్వర్జేషన్. ఏవైతే పార్టీలు దామగుండం అని అన్నప్పుడు చాటుకెళ్ళిపోయి దొంగ లెక్క ఏంటి అండర్ ద టేబుల్ ఒప్పందాలు ఏవైతే పార్టీలు పెట్టుకుంటుండేనో, మా ఉద్యమం వల్ల మా అంటే ఇక్కడ మేము ఎవరైతే పర్యావరణవేత్తలం ఉన్నామో, లేకపోతే మరీ ముఖ్యంగా గ్రామ ప్రజలు చేసిన ఉద్యమం వల్ల, లేకపోతే హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ చేసిన ఉద్యమం వల్ల ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ అండ్ లాస్ట్ ఇయర్ పవర్లో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పొలిటికల్ పార్టీస్ ఏంటి ఒక పబ్లిక్ డిస్కషన్లోకి రావాల్సి వచ్చింది. అప్పుడు వీళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే, మేము ఒకవైపు ఏమో అరే ఇన్ని చెట్లు కట్ అవుతున్నాయి, ఇంత రిచ్ ఈకాలజీ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది, ఖచ్చితంగా వేరే చోటుకి షిఫ్ట్ చేయండి. మీరు ప్రభుత్వము ఏంటి నేవీ వాళ్ళు రాసిన కోర్ట్ అఫిడవిట్లో 5 లొకేషన్స్ ఉన్నాయి, 5 లొకేషన్స్లో ఒక లొకేషన్ వికారాబాద్ అని మెన్షన్ చేశారు. మరి ఒక్కసారి కూడా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఒక్కసారి కూడా ఈ ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్ ఎందుకు చెప్పలేదు వేరే లొకేషన్కి షిఫ్ట్ కమ్మని అనేది మా ప్రశ్న. దాని గురించి ఆలోచించమని మేమంటుంటే, ఇటువైపు ఏంటి బీజేపీ వాళ్ళేమో వీళ్ళు దేశద్రోహులని, ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళు ఇంకొంచెం స్వీట్గా వీళ్ళు ఏంటి సంవిధాన్ అనేది అది క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి స్వీట్గా ఏమంటారు అంటే, మీరు రండి మేము మూసి ప్రక్షాళన చేస్తున్నాం అని అంటారు. ఒకవైపు ఏమో ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ని ఇన్వైట్ చేస్తున్నట్టు మాట్లాడతారు, ఇంకొక వైపు నుంచి వికారాబాద్ జిల్లాలో అక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమని వార్నింగ్ ఇస్తారంటే ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరెవరైతే దామగుండం గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద దేశద్రోహం కేసు పెడతామనంట. సో ఆ హిపోక్రసీ ఉంది. కానీ సో నేను అంటున్న విషయం ఏంటంటే, మూసీ మూవ్మెంట్ పుట్టడానికి కారణము పోయిన సంవత్సరము దామగుండం గురించి మేము ఏదైతే ఉద్యమం చేస్తున్న సమయంలో ప్రభుత్వము ప్రక్షాళన చేస్తున్నాం, మీరు దీంట్లో మాతో కలిసి పనిచేయండి అని అన్నప్పుడు, సరే ఈ ప్రక్షాళన పరిస్థితి ఏందని చూడడం కోసమని మేము ప్రయాణం చేసినాం. ఒక 5-day డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసినాం. ఒక 5 members టీమ్గా, దాంట్లో ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్, ఇంకా కొంచెం ఏంటి డాక్యుమెంటేషన్ ఎక్స్పర్ట్స్, ఎవరైతే ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్డ్ ఫోటోగ్రాఫర్ ఉన్నారో ఆరుణ్య, ఇట్లా మేము అందరం కలిసి ఒక 240 kilometers లాంగ్ స్ట్రెచ్లో, మూసీ రివర్ స్ట్రెచ్లో మేము ఒక డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసినాం 5 days వరకు. ఎక్కడి నుంచి ఎక్కడైతే మూసీ నది పుట్టిందో అనంతగిరి కొండల నుంచి మన వికారాబాద్ దాటుకుంటూ హైదరాబాద్ నగరం దాటుకుంటూ నల్గొండ జిల్లా వరకు వాడపల్లి దాకా వెళ్ళి ఎక్కడైతే కృష్ణా నదిలో కలుసో అక్కడి వరకు మేము ఈ డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసినాం. ఇది చేసినప్పుడు మాకు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలిసినాయి. ఏమని, అక్కడున్న రైతులు, సూర్యాపేటలో రైతులు మూసీ నది నీళ్ళ వల్ల వచ్చే పంటలని మూసీ నది ప్రవాహక ప్రాంతంలో మేము పండించలేదు, మేము మహారాష్ట్రలో పండించినామని చెప్పుకొని అమ్మాల్సి వస్తుంది. హైదరాబాద్లో వేరే రాష్ట్రాల పేర్లు చెప్పుకొని అమ్మాల్సి వస్తుంది. తెలంగాణ సూర్యాపేట జిల్లాలో ఉన్న వాళ్ళు, లేకపోతే నల్గొండ జిల్లాలో ఉన్న చాలా మంది రైతులు. ఇటువంటి పరిస్థితి నిజంగానే ఉంది. అదొక్కటే కాకుండా మూసీ నది మీద ఉన్న ఏకైక ఏదైతే బ్యారేజ్ లాంటిది ఉందో, ఈ గండిపేట చెరువులు కాకుండా సోలిపేటలో ఉంది, ఇక్కడ సూర్యాపేటలో. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బ్యారేజ్ దగ్గరికి, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చూసినది ఏంటంటే, లిటరలీ చాలా చేపలు ఇట్లా చనిపోయి తేలుతున్నాయి. వాస్తవమే. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు గత 1 సంవత్సరం నుంచి గట్టిగా చెప్తున్నాడో, అరే మూసీ నది వల్ల మొత్తం పర్యావరణం నాశనం అయిపోతుంది, రైతులందరూ ఎఫెక్ట్ అయిపోతున్నారని, అవన్నీ వాస్తవాలే. నిజంగానే చేపలు చనిపోతున్నాయి, నిజంగానే ప్రజలందరి ఆరోగ్యము, ప్రజలందరి జీవితాలు చాలా ఎఫెక్ట్ అయిపోతుంది మూసీ నది కాలుష్యం వల్ల. కానీ ఈ కాలుష్యాన్ని సాల్వ్ చేయడం కోసము మనం చేయాల్సిన ప్లాన్ ఏంటి? అది ఒక రివర్ ఫ్రంటా, లేకపోతే అది ఒక రిజువినేషనా అనేది ఇంపార్టెంట్ ప్రశ్న. సో దాని గురించే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మాకు తెలిసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ నది అయినా, ఎనీ రివర్, అది గంగా కానివ్వండి, కృష్ణ కానివ్వండి, మూసి, మంజీరా, ఏదైనా రివర్ కానీ, ముచ్చుకుంద అనండి, మూసి అనండి, ఈసా అనండి, అవే పేర్లు, మూసి అది. సో ఏ నదైనా కానీ, న్యాచురల్గా ఫామ్ అయ్యే ఏ నదైనా కానీ, వాటికి వచ్చే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది, దానికి వ్యాలీ ఉంటుంది, అంటే వ్యాలీ దగ్గర నుంచి వస్తుంది. అక్కడ హిమాలయాస్లో అయితే గ్లేషియర్ నుంచి వాటర్ మెల్ట్ అయ్యి వస్తుంది, లేకపోతే స్ప్రింగ్స్ నుంచి, చిన్న చిన్న స్ప్రింగ్స్ నుంచి స్లోగా పోర్స్ అన్ని ఫామ్ అయ్యి, స్ట్రీమ్స్ అన్ని ఫామ్ అయ్యి ఒక నది ఫామ్ అవుతుంది. మీకు ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే,
మూసీ నది ప్రవహించడానికి తెలంగాణలో దామగుండం ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 2900 acres అంటే ఎంత వాటర్ని క్యాప్చర్ చేసి ఎంత వాటర్ క్యాచ్మెంట్ ఏరియాగా రోల్ ప్లే చేస్తుంది దామగుండం. ఆ మొత్తం హిల్స్ దామగుండం అనేవి చిన్న హిల్స్, అనంతగిరి హిల్స్లో ఒక మేజర్ పార్ట్ దామగుండం. దాన్ని మొత్తం కట్ చేసేస్తున్నారు. అంటే ఒకవైపు మేము మూసీ నదిని కాపాడుతామని అంటూ మూసీ నదికి ఏదైతే నీళ్ళని అందజేస్తుందో దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో అదొక విషయం. అయితే రెండో విషయం ఏంటంటే సేవ్ మూసీ మూవ్మెంట్ ఫామ్ కావడానికి కారణము ప్రభుత్వము మూసీ నది పేరు చెప్పుకొని ప్రజలందరికీ మోసం చేస్తుంది. ఏ ప్రజలకి? సూర్యాపేటలో ఉన్న రైతులకి, ఎవరి ఇల్లులైతే కూలగొట్టి మేము మూసీ నదిని సుందరీకరణ చేస్తాము, మూసీ నది నీళ్ళని మంచిగా చేస్తామని ఎవరైతే అంటుందో ప్రభుత్వం, అదంతా మోసం. ఎవరి ఇల్లులని చాదర్ఘాట్లో ఇల్లు కూల్చేస్తామని అంటుంది. ఆల్రెడీ ఇన్ని చోట్లలో కూల్చేసింది. శంకర్ బ్రిడ్జ్ కింద ఉన్న వీళ్ళందరినీ, శివాజీ నగర్లో ఉన్న ప్రజలందరినీ ఇల్లులు కూలగొట్టి మేము చేస్తామని అంటున్నారు. అదంతా మోసం. ఇవన్నీ అనడానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే మూసీ మూవ్మెంట్ రావడానికి కారణం ఏంటంటే ప్రజల ముందు నిజం చూపియాలి. ఎందుకంటే ప్రజలకు అంత సమయం లేదు. ఇప్పుడు శివాజీ బ్రిడ్జ్ కింద ఉన్న ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఇల్లులు కూలగొడతామని ప్రభుత్వం అంటుంది. వాళ్ళు ఏంటి ఎంక్రోచర్స్ అని అంటుంది. వీళ్ళందరూ ఏంది కబ్జా చేసుకొని ఉంటున్నారు, మూసీ నదిని కబ్జా చేసుకొని ఉంటున్నారు అంటుంది. వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ ఏడుంది, వాళ్ళ దగ్గర అంత సమయం ఏడుంది? వాళ్ళందరూ వేస్ట్ కలెక్టర్స్. అంటే ప్రతిరోజు పొద్దున్నే లేసి మన మొత్తం నగరంలో ఉన్న చెత్తని మొత్తం కలెక్ట్ చేసే వ్యక్తులు వాళ్ళు వారియర్స్ యాక్చువల్లీ. వాళ్ళందరికీ అంత సమయం ఎక్కడుంది? వాళ్ళు ఈ నిజాలన్నింటినీ వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? కాబట్టి అట్లాంటి వర్గాల కోసం, అట్లాంటి ప్రజల కోసము వాళ్ళకి నిజాలు తెలియాలి. కాబట్టి మేము ఈరోజు వస్తున్నాం. సేవ్ మూసీ మూవ్మెంట్ పుట్టడానికి కారణమే ప్రజల ముందు నిజం పెట్టాలి, ప్రజలకి ఈ ప్రభుత్వం అకౌంటబిలిటీ అనేది చూపియాలి అనే విషయంతోనే మేము పుట్టినాం. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ మూసీ మూవ్మెంట్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా. మేము ఈ ట్రిప్ అనేది, ఈ డాక్యుమెంటేషన్ ట్రిప్ అనేది క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపునే చేసినాం, మా గ్రూప్. దీంట్లో అయితే నేను మెంబర్గా ఉన్నాను. క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్గా మేము ఈ డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసిన దాని తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువత ముందుకొస్తే తప్ప మనము పర్యావరణాన్ని కానీ లేకపోతే ప్రజల హక్కులను కానీ కాపాడలేము అనే నినాదంతో మేము ఒక ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేసి గత సంవత్సరము పర్యావరణవేత్తలని, ఉద్యమకారులని మరియు యువతని మరీ ముఖ్యంగా అందరినీ ఒక చోట చేర్చి మేము అప్పుడు సేవ్ మూసీ మూవ్మెంట్ స్వతహాగా పుట్టింది, ఇండిపెండెంట్గా పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము గాలి మాటలు మాట్లాడట్లే. మేము మూసీ నది ప్రవాహక ప్రాంతంలో, మూసీ నది ఒడ్డున, మూసీ నది రివర్ ఏదైతే బెడ్ ఉందో చాదర్ఘాట్లో మేము క్లీనప్ డ్రైవ్స్ చేస్తాం. క్లీనప్ డ్రైవ్స్ చేసినాం. మేము మ్యూజియం కట్టినాం, మూసీ మ్యూజియం అని చెప్పేసి మేము ఒక ఈవెంట్ చేస్తే జేఎన్ఎఫ్యూ నుంచి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది మన లక్డి కప్పుల్, అక్కడున్న స్టూడెంట్స్, అక్కడున్న స్కాలర్స్ మాతో వచ్చి మూసీ నది హిస్టరీని మాతో కలిసి డాక్యుమెంట్ చేసినారు, ఆర్ట్ వేసినారు, ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ మాతో కలిసి పనిచేసినారు. సో ఇట్లా మల్టిపుల్ విధాలుగా మూసీ నది బస్తీవాసులతో మాట్లాడుతూ, మూసీ నది రివర్ బెడ్ దగ్గర చెత్త ఎత్తుతూ, మూసీ నదిని అర్థం చేసుకున్న దాని తర్వాతనే ఈ మాట మాట్లాడుతున్నాం. ఒకవైపు బీఆర్ఎస్ ఉంటుంది, ఇంకొక వైపు కాంగ్రెస్ ఉంటుంది, మధ్యలో బీజేపీ ఉంటుంది. ఈ మూడు పొలిటికల్ పార్టీలు మెస్సీతో ఎట్లయితే ఫుట్బాల్ ఆడుతారో అట్లా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్. కానీ వాళ్ళు ఎవరు మూసీ నది ప్రవాహక ప్రాంతంలో వెళ్ళలేదు. ఒక రోజు ఏదో వెళ్తారు బీజేపీ ఎంపీలు, కానీ యాక్చువల్గా మూసీ నది ప్రజలతోని ప్రయాణం చేస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది సేవ్ మూసీ మూవ్మెంటే కాకుండా మూసీ జన ఆందోళన, లేకపోతే మిగతా ఏవైతే ఉద్యమాలు ఉన్నాయో. కసాడ్ అని ఒక గ్రూప్ ఉంది. కసాడ్ అనే గ్రూప్ మూసీ నది రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వల్ల ఎవరెవరి ఇల్లులు అయితే కూలుతున్నాయో ప్రజలది, నార్సింగి అటువైపున, వాళ్ళందరూ ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే ఒక ఆర్గనైజేషన్ని నిర్మించుకొని వాళ్ళే ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఆ విధంగా మేం ప్రయాణం చేస్తున్నాం, అట్లాంటి గ్రూప్స్ ప్రయాణం చేస్తున్నాయి మాకంటే ఎక్కువ, ఈ రాజకీయ పార్టీలు కాదు. కాబట్టి ఆ అధికారంతో మూసీ నది ప్రజలతో మేము చర్చిస్తున్నాం, మూసీ నది ప్రవాహక ప్రాంతంలో మేము పనిచేస్తున్నాం, కాబట్టి ఆ అధికారంతో మాట్లాడుతున్నాం. ప్లస్ రేవంత్ రెడ్డి గారికి లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎంతైతే హక్కు ఉందో మూసీ నది గురించి మాట్లాడడానికి, దానికంటే 100% హక్కు మాకుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న యువతది మేజర్ రోల్, మేజర్ స్టేక్ హోల్డర్స్ ఫర్ ఎనీ రివర్ ఆర్ ఫర్ ఎనీ న్యాచురల్ ఎంటిటీ ఈజ్ ద ఫ్యూచర్, ఈజ్ ద యూత్. సో కాబట్టి ఆ ఇంటెన్షన్తో మేము సేవ్ మూసీ మూవ్మెంట్ని స్టార్ట్ చేసినాం. మీరు ఒక మ్యూజియం పెట్టాను అన్నారు కదా, సేవ్ మూసీ మ్యూజియం అనేది ఎక్కడ, ఏంటి అసలు? సో సేవ్ మూసీ మ్యూజియం అనేది మేము ఇట్స్ వన్ డే ప్రాపర్ ఈవెంట్ లాంటిది. ఆ ఈవెంట్లో మేము చేసింది ఏంటంటే ఇప్పటి వరకు మూసీ మీద
గవర్నమెంట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులు ఎన్ని, తెలంగాణ మొత్తం ఉమ్మడిగా ఉన్న మొత్తం తరుణంలో అసలు మూసీ నది చరిత్ర ఏంటి, ఓకే గండిపేట చెరువు ఎప్పుడు పుట్టింది, గండిపేట 2 చెరువులు ఎప్పుడు పుట్టినాయి, అదొక్కటే కాకుండా మూసీకి సంబంధించి కల్చరల్ స్టోరీస్ ఏమున్నాయి, మూసీ నది తీరంలో హిస్టారికల్ ఆర్కియాలజికలీ ఏంటి ఇంట్రెస్టింగ్ సైట్ ఉంది. ఇక్కడ మన చైతన్యపురి ఇన్స్క్రిప్షన్ ఉంది, ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది మూసీ నది తీరంలో. సో ఇట్లా మల్టిపుల్ విషయాలు, అదొక్కటే కాకుండా ఒకవేళ ప్రభుత్వం అంటున్న ఈ రివర్ ఫ్రంట్ వస్తే మూసీ నది ఎట్లుంటది అనేది కూడా మేము ఒక ఫిజికల్ గా చేసి చూపించినాము. మూసీ నది పర్ఫ్యూమ్ ని మేము తయారు చేసినాము, అంటే ప్రజలకి మూసీ నది పర్ఫ్యూమ్ ఎట్లుంటది అని చెప్పేసి ఆ రోజు చూపించడానికి, ఆ స్పెషల్ ఈవెంట్ రోజు మూసీ నదిలో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఆ రోజు ఈవెంట్ లో చూపించడము, అంటే నిజంగా మూసీ నది మట్టి ఎట్లుంటదని. ఇంకా మేము పనిచేస్తున్నాం మూసీ నదిలో మేము ఇన్ని రోజులు కలెక్ట్ చేసిన వేస్ట్ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే చేయడానికి ట్రై చేసినాం. ఏ కంపెనీలు ఇప్పటి వరకు మూసీ నదిలో వేస్ట్ ని డంప్ చేస్తున్నాయి. సో ఇవి అన్ని విషయాలకి సంబంధించి, ప్లస్ సీవేజ్ వాటర్ ఎంత ఎంటర్ అవుతుంది, ఎంత ఎంటర్ కావద్దు, మూసీ నదిలో ఉన్న బయోడైవర్సిటీ ఏంది. సో ఇవన్నీ విషయాల గురించి మేము ఆ రోజు మూసీ మ్యూజియంలో ప్రజలకి యాక్చువల్ హిస్టరీ ఆఫ్ ద మూసీ రివర్, ప్రజలకి యాక్చువల్లీ ఇఫ్ గవర్నమెంట్ అంటే నిజంగానే ప్రభుత్వం రివర్ ఫ్రంట్ చేస్తే ఏం జరుగుతుంది అనే ఫ్యాక్ట్స్ అన్ని పెట్టడానికి ట్రై చేస్తాం. ఏం జరుగుతుంది యాక్చువల్గా సేమ్ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యా చేస్తే? ఈ వీడియో చూసే ప్రతి వ్యక్తులకి మీకు కూడా నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, రివర్ ఫ్రంట్ ఇన్ సాబర్మతి ఆర్ రివర్ ఫ్రంట్ ఇన్ థేమ్స్ ఒకసారి చేయడానికి ట్రై చేయండి. సబర్మతి నదినే ప్రతి మన భారతదేశంలో రివర్ ఫ్రంట్ ప్రభుత్వం చేస్తా అంటుంది రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. మీరు ఒకవేళ రీసెంట్గా ఏవైతే ఫోటోలు గ్లోబల్ సమ్మిట్లో వాళ్ళు వాడినారో వాటిని కనుక మీరు క్లియర్గా చూస్తే వాళ్ళు ఒక ఎంబాంక్మెంట్ ని కట్టినారు, అంటే ఒక సాలిడ్ కాంక్రీట్ వాల్స్ ని కట్టినారు మూసీ నదికి 2 తీరాలలో కట్టి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి ఫ్లడ్ల నుంచి ఆపుతాయి, ఇవి మనకి నీళ్ళని శుభ్రపరుస్తాయి అని అంటున్నారు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సేమ్ రివర్ ఫ్రంట్ సబర్మతి నదిలో ఉంది. సబర్మతి నది అహ్మదాబాద్ లో గుజరాత్ లో ఉంది. ఆ గుజరాత్ నది యొక్క రివర్ ఫ్రంట్ నిజాలని నేను ప్రజల ముందు పెట్టాలని అనుకుంటున్నాను. సబర్మతిలో ఉన్న రివర్ ఫ్రంట్ కట్టడం మొదలైంది 2005లో. సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టడం మొదలైంది 2005లో. మనం ఎట్లయితే మూసీలో చేస్తామని అంటున్నామో అట్లనే 2005లో స్టార్ట్ అయింది. 2014లో కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2014 అంటే మోర్ దెన్ 10 years అని అనుకుందాం. 10 సంవత్సరాలు అవుతుంది రివర్ ఫ్రంట్ ఫస్ట్ ఫేజ్ పూర్తయి. 10 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ సబర్మతి నది పరిస్థితి ఏంటో తెలుసా? మన మొత్తం దేశంలో అత్యంత కాలుష్యమైన నదులది ఒక లిస్ట్ విడుదల చేసినాయి చాలా ఆర్గనైజేషన్స్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్. దాంట్లో సబర్మతి నది నంబర్ ఎంత తెలుసా? 2nd పొజిషన్. రివర్ ఫ్రంట్ కట్టి 10 సంవత్సరాలు అయినా కానీ, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కట్టి 10 సంవత్సరాలు అయినా కానీ సబర్మతి నది అనేది మొత్తం భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నదుల లిస్టులో 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ చెన్నైలో ఒక రివర్ ఉంది, అది వీళ్ళు దాన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. రెండో విషయం, అందరు అనిపించచ్చు అట్లెట్లా అంటాము, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తాము, కృష్ణా నది నుంచి కూడా కావాలంటే తీసుకొస్తాము, అవసరమైతే వాటర్ ప్యూరిఫైర్లు పెడతాం, ఏమనేస్తామని చెప్తారు. అట్లా చెప్తారు గోదావరి గురించి ఈరోజు అంటున్నారు కదా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వము గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి పారబోస్తా అని అంటుంది కదా మూసీ నదిలో. ఆ ఐడియా ఎక్కడ పుట్టింది? సబర్మతి నదిలో నర్మదా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల నుంచి పారబోస్తున్నారు మన మోదీ సర్కారు. ఇన్ని సంవత్సరాల నుంచి నర్మదా నీళ్ళని తీసుకొచ్చి పారబోస్తున్నాడు. పారబోసిన దాని తర్వాతనే 2025 రిపోర్ట్ ప్రకారమే ఈ రిపోర్టు గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి మూసీలో కలిపినా గానీ అది సాల్వ్ చేయదు ప్రాబ్లమ్ని. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసినాము, నర్మదా నదిని నీళ్లు తీసుకొచ్చి సబర్మతిలో పెడుతున్నారు గత ఇన్ని సంవత్సరాల నుంచి. మరి 2025లో మొత్తం భారతదేశంలో అత్యంత కాలుష్యమైన లిస్ట్లో 2nd పొజిషన్లో ఎట్లుంది మరి సబర్మతి రివర్? ఇవన్నీ విషయాలని ప్రజలకి నేను ఒక కాల్ ఇస్తున్నాను. వెరిఫై, నేను ఇప్పుడు అన్న విషయాలన్నింటినీ మీరు వెరిఫై చేయండి, రిపోర్ట్స్ చదవండి, గూగుల్లో నార్మల్ సెర్చ్ కాదు, మీరు ఇంకా ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని డిగ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇది నేనంటూ. రెండో విషయం ఏంటంటే, పూణేలో ఒక ఇంపార్టెంట్ మూవ్మెంట్ నడుస్తుంది గత 3 సంవత్సరాల నుంచి. ఎట్లయితే మనం రివర్ ఫ్రంట్ అని మన ప్రభుత్వం అంటుందో అదే విధంగా పూణేలో కూడా రివర్ ఫ్రంట్ గురించి అక్కడున్న ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి బీభత్సంగా ప్రయత్నిస్తే అక్కడున్న ప్రజలు
వేలాది సంఖ్యలో విద్యార్థులు, చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, పర్యావరణవేత్తలు, ఎక్స్పర్ట్స్, సినీ యాక్టర్లు చాలా మంది నిరసనలకు దిగుతున్నారు. ఎందుకు నిరసనలకి దిగడమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఒక ఇండిపెండెంట్ రిపోర్ట్ని తయారు చేసినారు, ఇండిపెండెంట్ రికమెండేషన్ ఇచ్చినారు, ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్. రివర్ ఫ్రంట్ అని అంటున్నారు కదా, ఈ రివర్ ఫ్రంట్ కాదు, మనకు కావాల్సింది ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ అని అక్కడ ఉన్న ప్రజలు ఒకటి తయారు చేసినారు. అక్కడ ఉన్న లోకల్ అదే మేము మా మూసీ ప్రెస్ మీట్ లో కూడా మెన్షన్ చేసినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ వైపు ఎందుకు వెళ్ళరు? ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయము, తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యము. 2 రోజుల క్రితమే ఒక రిపోర్ట్ విడుదలైంది. అది పూణేలో ఉన్న ప్రజలు, ప్రజా సంఘాలు, అక్కడున్న ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి రిలీజ్ చేసారు. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఏమని రాసి ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ ఉంది, హిమాలయ ప్రజలకి అందిస్తున్న లాభము, లేకపోతే ఒక ఫారెస్ట్ ఉంది, ఒక ఫారెస్ట్ ఎంత ఆక్సిజన్ ని క్యాప్చర్ చేస్తుంది. మనం ఇప్పుడు ఏదైనా పర్యావరణం గురించి మనం మాట్లాడుకుంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది ఖర్చు ఎంత, మూసీ నదిని అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి అని అంటే ఎవరైనా ఏమనుకుంటారు, మూసీ నది నీళ్ళ గురించి అనుకుంటారు. మూసీ నది నీళ్లు మనం ఒకవేళ అమ్మితే ఇంత డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. అట్లనే ఒక ఫారెస్ట్ కాస్ట్ ఎంత అని అంటే అందరికి జనరల్ పర్సెప్షన్ ఏముంటది, ఫారెస్ట్ యొక్క వుడ్ ని, ఫారెస్ట్ ఏదైతే వుడ్ ఉంటుందో దాని బేసిస్ మీదనే మనం క్యాల్కులేట్ చేయాలని అనుకుంటాం. కానీ ఫారెస్ట్ అండ్ ఎవ్రీ న్యాచురల్ ప్రాపర్టీ, అంటే ఎవ్రీ న్యాచురల్ ఫిజికల్ ఫీచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎవాల్యుయేషన్. పూణేలో ఉన్న ప్రజలు చేసిన ఎవాల్యుయేషన్లో తెలిసింది ఏంటంటే 5,000 కోట్లు ప్రతి సంవత్సరము పూణేలో ఉన్న మూలాముతా రివర్ అనేది లాభం చేకూరుస్తుంది. ప్రతి సంవత్సరం పూణేలో ఉన్న ఈ రివర్ అనేది 5,000 కోట్లు లాభం ఇస్తుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందంటే పూణేలో అదే 5,000 కోట్లు డబ్బులు పెట్టి ఆ మొత్తం నది ఏదైతే లాభంని చేకూరుస్తుందో దాన్ని పర్మనెంట్ గా చంపేద్దామని ట్రై చేస్తుంది. అర్థమవుతుందా? ఒక రివర్ అనేది నార్మల్ గా వాటరే కాదు, రివర్ అంటే లోపల ఫిషెస్ ఉంటాయి, రివర్ అంటే పక్కన రైపేరియన్ ఫారెస్ట్ ఉంటుంది, అంటే చిన్న చిన్న ఫారెస్ట్ ప్యాచెస్ ఉంటాయి, అవి ఆక్సిజన్ ని అందజేస్తాయి. అది ఒక్కటే కాకుండా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ ఉంటుంది, ఇవన్నీ చాలా డిఫరెంట్ విధాలుగా అది రోల్ ప్లే చేస్తుంది. సో ఇవన్నిటిని ఎవాల్యుయేట్ చేస్తే తెలిసిన విషయాలు ఇదే. అట్లనే మూసీ నది ఎవాల్యుయేషన్, ప్రభుత్వమే మూసీ నది ఎవాల్యుయేషన్ చేయొచ్చు కదా, అంతెందుకు ప్రభుత్వమే అసలు బయోడైవర్సిటీ పరిస్థితి ఏంటి అని ఇవన్నీ విషయాలను ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీకు జ్వరం వచ్చింది ఇప్పుడు, ఓకే, మీకు జ్వరం వచ్చింది, అయితే ఫుల్ సివియర్ అవుతుంది, ఏంటిది ఎవ్రీ 2 hours టెంపరేచర్ ఇంక్రీజ్ అయికుంటూ పోతుంది. అప్పుడు ఏం చేయాలి నేను యాజ్ అ పర్సన్ హూ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? సేవ్ చేయాలి. సేవ్ అంటే ఎట్లా చేస్తాం? ఎవరైనా మనిషికి ఏమైంది ఫస్ట్ అని అడిగిన తర్వాత లైక్ మీకు ఎట్లా ఉంది, ఫీవర్ ఉందా, ఏంటి అసలు ప్రాబ్లం అని తెలుసుకుని డాక్టర్కి కాల్ చేయడము, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి చేస్తారు. లేకపోతే ఇంకేం చేస్తాం? లేకపోతే ఏమన్నా టాబ్లెట్ ఉంటే వేస్తారు, లేకపోతే డోలోనో అదో ఏదో వేసి ఫస్ట్, అంతే కదా. ఓకే, నేను మీకు ఏదో కొత్త అంగి ఇప్పిస్తే ఎట్లుంటుంది సిచ్యువేషన్? నిజంగా కొత్త అంగి ఇప్పిస్తా, మీకు ఒక కొత్త షర్ట్, ఫీవర్ తగ్గడానికి షర్ట్ కొత్త అంగి ఇప్పిస్తా, కొత్త అంగి ఇప్పిస్తా. అప్పుడు ఏంది పరిస్థితి? ఇంకెక్కువ అవుతుంది ఫీవర్, జ్వరం ఇంకెక్కువ అవుతుంది. అంటే జ్వరం ఆగదు కదా, అవును, బరాబర్ ఎక్కువ అవుతుంది. నేను ఇంకా షాపింగ్ మాల్ కి తీసుకుపోయి కొందుదా కొత్త అంగి కొందుదా నీకు ఇష్టం అని అంటే ఎట్లుంటది పరిస్థితి? ఇంకా ఎక్కువ అయిపోతుంది. మరి మీకు మంచి జారానో గుచ్చిదో ఏదో అట్లాంటిది తీసుకొచ్చి అద్దాలు కొనిపిస్తే, గుచ్చి అద్దాలు మీకు కొనిపిస్తే మంచిగా ఉంటుంది, కానీ జ్వరం ఇంకా ఎక్కువనే ఉంటుంది. మీకు డెంగ్యూ మలేరియానో అట్లాంటి ఒక సివియర్ వచ్చింది, వచ్చినప్పుడు కూడా మీకు గుచ్చి ఇప్పిస్తా, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? నథింగ్, ఏముండదు. కనిపిస్తారు పేషెంట్ కిర్రాకు ఉన్నాడు అద్దాలు వేసుకొని అని అనిపిస్తుంది, అంతే కదా. ఒకవేళ హాస్పిటల్ పోతే మనకు ఎక్కువ బిల్ వేస్తారు ఇంకా. సో బేసికలీ మన రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ వర్కింగ్, కాంగ్రెస్ ప్రభుత్వం స్టైల్ ఆఫ్ వర్కింగ్, మోదీ స్టైల్ ఆఫ్ వర్కింగ్, కేటీఆర్ స్టైల్ ఆఫ్ వర్కింగ్, వీళ్ళందరి వర్కింగ్ స్టైల్ ఇట్లనే ఉంది. ఇది ఎందుకంటున్నా అంటే, అరే భయ్ మూసీ నది చనిపోతుంది, మూసీ నదిలో ఉన్న నీళ్ళని కాలుష్యం అవుతున్నాయి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంది? అసలు ఈ కాలుష్యానికి కారకులు ఎవరో వాళ్ళని పనిష్ చేయాలి కానీ, వాళ్ళని అరికట్టాలి కానీ, నువ్వు ఏమంటున్నావు? నేను నదికి ఇటువైపు అటువైపు సుందరీకరణ చేస్తా. ఎక్కడ సుందరీకరణ? ఇప్పుడు అక్కడున్న ప్రజల ఇల్లులని కూలగొట్టి నువ్వు ఎక్కడ సుందరీకరణ చేస్తావు? ఆ సుందరీకరణ చేసిన దాని తర్వాత ఎవడక్కడికి వచ్చి చూసేది? సుందరీకరణ అని అంటున్నారు వీళ్ళు, ఎంక్రోచ్మెంట్ అని అంటున్నారు అక్కడున్న ప్రజల ఇల్లులని. మీరు సబర్మతికి వెళ్ళండి, సబర్మతిలో కానీ లేకపోతే మనం వీళ్ళు అంటున్న డ్రాఫ్ట్ ప్లాన్లో కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము కాంప్లెక్స్లు కడతాం అంటే, ఇప్పటి వరకు పేద ప్రజల ఇల్లులని కూలగొట్టి మేము రివర్ వ్యూ హోటళ్ళు కడతాం.
యా అది రివర్ వ్యూ హోటల్ కాదు. మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బులు ఆగవు. ఎందుకంటే కాలుష్యం నీళ్లు సబర్మతిలో ఆల్రెడీ ప్రవహిస్తున్నాయి. రివర్ ఫ్రంట్ ఉండి 10 సంవత్సరాలు అయినా కానీ ఆల్రెడీ సబర్మతి నది ఇంకా కాలుష్యం అయితేనే ఉంది కానీ తగ్గలేదు. మరి అటువంటిప్పుడు చేయాల్సిన పని ఏంటి? పీపుల్ హూ ఆర్ పొల్యూటింగ్ ద రివర్ షుడ్ బి మేడ్ అకౌంటబుల్. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. అది ఎట్లా ఆపాలి, అసలు మూసీ రివర్ అనేది ఎందుకు పొల్యూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అది తెలుసుకొని దానికి అసలు ఆల్టర్నేట్గా ఏం చేయాలి. ఇందాక మీరు అన్నారు అంటే లైక్ కంపెనీస్, ఇండస్ట్రీస్ వల్ల ఇది అవుతుందన్న, అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అసలు మూసీ రివర్ ఎంత పొల్యూట్ అవ్వడానికి? ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఎవరు? పొలిటికల్ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ ఇంత మాటలు మాట్లాడుతున్నారు కదా. మేము పొడుగుగా ఏంది ఇట్లా మేము ఇది చేస్తాం, అది చేస్తాం, తేమ్స్ చేస్తాం, అదే దాన్ని కదా. ప్రభుత్వం దగ్గర దమ్ముంటే పూణేలో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు పూణేలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మహారాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 500 కోట్లు ఫైన్ వేసింది పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద. దేనికి? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మూలాముత అనే నది లోపల సీవేజ్ వాటర్ని పంపించారు కాబట్టి మీరు చెల్లించండి, ఆ నదిని ఇప్పుడు శుభ్రపరచాలి అని వాళ్ళు ఫైన్ వేసారు. మరి వీళ్ళ దగ్గర దమ్ముందా? మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అంత దమ్ముందా? ఇంత పొడుగు మాటలు మాట్లాడుతారు మీరు సూర్యాపేటలో ఉన్న ప్రజల గురించి ఇవన్నీ. మరి ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే వెళ్ళారు కదా తెలంగాణ కంబైన్ ఆంధ్రప్రదేశ్ని. మరి వాళ్ళ అకౌంటబిలిటీ ఎవరు అడుగుతారు? సరే, పొలిటీషియన్స్ గురించి పక్కన పెడదాము. ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఇన్ని సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఎవరైతే మొత్తం ఒక నగరానికి ఏదైతే సీవేజ్ వాటర్ సిస్టమ్స్ ఉంటాయో దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? దాన్ని డంప్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని అకౌంటబుల్ ఎవరు నిల్చోబెడతారు? పూణేలో 500 కోట్లు ఫైన్ విధించారు పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద. మరి మీరు అట్లా ఎందుకు విధించారు? ఇవన్నీ కంపెనీలు హిస్టారికలీ మూసీ నదిని చంపిన ప్రతి ఒక్క కంపెనీని, ప్రతి ఒక్క గవర్నమెంట్ బాడీని ఎందుకు అకౌంటబుల్ నిల్చోబెట్టారు మీరు? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కాదా? ఎగ్జాక్ట్లీ. ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వము ఫస్ట్ చేయాల్సింది ఎవరికైనా, ఆ ఎంఆర్డిసిఎల్ చైర్మన్ ఉన్నారు, ఎంఆర్డిసిఎల్ చైర్మన్ కాదు ఎవరైనా కానీ కొంచెము సైన్స్ని పెట్టుకోవాలి, బ్రెయిన్లో సైన్స్ని పెట్టుకోవాలి. వాళ్ళతో అడ్వైజర్లు ఎవరు ఉన్నారో తెలియదు కానీ ఎన్వైరన్మెంట్కి సంబంధించి అసలు నాకు తెలిసి వాళ్ళు బేసిక్ ఎన్వైరన్మెంట్ కూడా చదవాలి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అడ్వైజర్గా ఉన్నారు వీళ్ళు ఎన్వైరన్మెంట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది రిజువినేషన్ అని అంటున్నారు వీళ్ళు. అంటే మూసీ నదిని మేము మళ్ళీ బతికిస్తామని అంటున్నారు. నువ్వు మూసీ నదిని బతికిస్తున్నావా లేకపోతే మూసీ నదిని ఒక కాలువ లెక్క మారుస్తున్నావా అనేది ఇంపార్టెంట్ ప్రశ్న. ఇప్పుడు మన ఊర్లల్లో కాలువలు కట్టిర్రు, గుర్తుందా? ఏంది? సిమెంట్ వేసి అటు సైడ్ ఇటు సైడ్ సిమెంట్ వేసి ఒక కాలువలు కట్టిర్రు. అట్లా మూసీ నదిని చేస్తున్నా అని బరాబర్ చెప్పు. ఎంఆర్డిసిఎల్ చైర్మన్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ బరాబర్ ఆ విషయం చెప్పాలి. అది కాకుండా నేను మూసీ నదిలో రిజువినేషన్ చేస్తున్నా, మూసీ నదిని నేను పునర్జీవనంలోకి తీసుకొస్తున్నా అంటే ఇవన్నీ ట్రూ మాటలు కావు, ఇవన్నీ అబద్ధపు మాటలు. ఎగ్జాక్ట్లీ. అయితే గవర్నమెంట్ ఇంకోటి ఏమంటుందంటే థేమ్స్ నది ఉంది కదా, థేమ్స్ నది ఆ తీరం ఏదైతే ఉందో అక్కడ రెస్టారెంట్లు కావచ్చు కానీ, పార్కులు కావచ్చు కానీ, హోటల్స్ ఇవన్నీ కట్టి మేము రెవెన్యూ జనరేట్ చేస్తాము, అది యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు థేమ్స్ గురించి ఇంత పొడుగు మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. థేమ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. నేను ఏమంటున్నా అంటే థేమ్స్లో కానీ, సోల్లో కానీ లేకపోతే వేరే చోట్ల ఎక్కడెక్కడైతే యూరోప్ అంటే వీళ్ళకి ఇంత ఇష్టం కదా, యూరోప్లో ఏదైనా ప్రాజెక్ట్ చేసే ముందు అంతెందుకు థేమ్స్లో రివర్ ఫ్రంట్ కట్టే ముందు ఎన్నిసార్లు అక్కడున్న లోకల్ మేయర్ ప్రజలతోని చర్చించుండు, ఎన్నిసార్లు పబ్లిక్ హియరింగ్ చేసిండు, ఎన్నిసార్లు సజెషన్ తీసుకుండు. ఓకే, అది ఇంపార్టెంటే కదా. అవును అవును. నువ్వు థేమ్స్లా ఉట్టి కనిపించే వ్యూనే నేను తీసుకుంటా, కనిపించని బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను తీసుకోనంటే అదెట్లా? నీకు యూరోప్లో ఉన్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావాలి, ఎందుకంటే నువ్వు కాంట్రాక్టర్ దగ్గర నుంచి పైసలు తీసుకోవాలి. కానీ యూరోప్లో ఉన్న డెమోక్రటిక్ ప్రాసెసెస్ వద్దు నీకు. అవును. ప్లస్ ఇంకొకటి తెలంగాణ వాదం అని ఈయన అంటా ఉంటాడు కదా ముఖ్యమంత్రి కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ. ఎక్కడ తెలంగాణ వాదం వీళ్ళది? ఎక్కడిది? యూకలిప్టస్ ఫారెస్ట్ డిపార్ట్మెంటే యూకలిప్టస్ ఇంత ప్రమోట్ చేస్తుంది. యూకలిప్టస్ అని ఒక చెట్టు, అదేంది నీలగిరి చెట్టు అని అంటారు చాలా మంది. ఆ చెట్టు అసలు భారతదేశందే కాదు. ఆ చెట్టు నువ్వు నాటుతున్నావు, ఏమని అంటున్నావు? నువ్వు దామగుండంలో అడవిని కట్ చేస్తున్నావు, కట్ చేసి కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ కింద నువ్వు ఫారెస్ట్ మళ్ళీ పుట్టించట్లేవు. నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఆగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ అని నువ్వు ఏం చేస్తున్నావు అంటే యూకలిప్టస్ నాటుతున్నావు. ఓకే,
యూకలిప్టస్ లైన్ వైజ్ గా నాటుతాడు అధికారులు. అండ్ యూకలిప్టస్ మీద మన ప్రాంతీయ పక్షులు ఒక్కటి కూడా వాలవు, ఓకే, ఒక్కటి కూడా కూర్చో దాని మీద. అంటే అదొక దాన్ని ఎక్స్పర్ట్స్ ఏమని అంటారు అంటే ఇట్ ఈస్ అ డెజర్ట్ అని అంటారు. యూకలిప్టస్ ప్లాంటేషన్ ఎక్కడెక్కడైతే ఉంటుందో తెలంగాణలో లేకపోతే భారతదేశంలో ఇట్ ఈస్ అ ఇకోలాజికల్ డెజర్ట్. ఓకే, ఎందుకు అట్లా? ఎందుకు అని అంటే అది మనది కాదు, లోకల్ ప్లాంట్ కాదు, ఏంటి ట్రీ కాదు. కానప్పుడు ఏమైతాయంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఈకాలజీలో ఏముంటాయంటే చైన్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనది ఏంటంటే డెక్కన్ ప్లాచ్యూ కదా, ఇక్కడ చెట్లు అనేవి పొట్టిగా ఉంటాయి మేజర్గా, డ్రై డెసిడియస్ ఫారెస్ట్ పొట్టిగా ఉంటాయి. ప్లస్ ఇక్కడున్న ఏంటి ట్రీస్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి ఎక్కువ బెర్రీస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న పండ్లు ఉంటాయి, ఏంటి రేగి పండ్లు లాంటివి, అట్లాంటివి నేటివ్. ఇట్లాంటివి ఒకవేళ నేను మళ్ళీ ఫారెస్ట్ తీసుకొస్తానంటే నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు పొడుగు డిగ్రీలు చేసినాం మేము, ఇంత శాలరీలు మీరు తీసుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి, అదే స్థాయిలో మీరు పని చేయాలి. మేము యూరోప్ మోడల్ అని అన్నప్పుడు యూరోప్లో ఎక్కడ రిజువినేషన్ చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు రిజువినేషన్ అన్నా కానీ చాలా చోట్ల, అన్ని చోట్ల అన్నాను యూరోప్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళే ఆ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తున్నారు, మంచి విషయాలు ఆడ వదిలిపెడుతున్నారు. సో కానీ యూరోప్లో ఏంటంటే వాస్తవానికి రిజువినేషన్ అని అన్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ ప్లాంటేషన్స్నే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్? సో నేను అంటున్న విషయం ఏంటంటే వీళ్ళు ఎవరెవరైతే ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఈ MRDCలో కానీ, రివర్ అంటే ఏంది? రివర్ అంటే కెనాల్ కాదు, రివర్ అంటే కాంక్రిటైజ్ అయ్యి ఉండడం కాదు. రివర్ బెడ్ ఉంటేనే అది రివర్ కదా. రివర్ అంటే అక్కడ ఏంటి లివింగ్ క్రీచర్స్ ఉండాలి, అక్కడ ఫిషెస్ ఉండాలి, అక్కడ రెబిటైల్స్ ఉండాలి, అక్కడ మిగతా అవన్నీ ఉండాలి. అవన్నీ లేకపోతే అది రివర్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు బ్రీడింగ్ గ్రౌండ్ ఎట్లుంటుంది? ఇప్పుడు రివర్లో కొన్ని ఇంపార్టెంట్ రెపిటైల్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ రెపిటైల్స్ ఎట్లా బ్రీడ్ చేస్తాయి? నువ్వు కాంక్రీట్ కట్టేసినావు 44 కిలోమీటర్లలో, ఎట్లా బ్రీడ్ చేస్తాయి? అవి చేయడానికి ఉండదు. ఇక ప్రజలకు అవసరమైన విషయం ఏంది? వాట్ డూ తెలంగాణ పీపుల్ వాంట్? తెలంగాణ की जनता को क्या चाहिए? तेलंगाना की जनता को विद्या चाहिए, विद्या कावाली, वैद्यम कावाली, उनको पढ़ाई चाहिए. आपकी ये जो बकवास प्लान्स है ना, ये नहीं चाहिए. सुंदरीकरण किसने पूछा? ఎవరైనా అడిగిరా సుందరీకరణ? తెలంగాణలో ఒక్కరైనా నిరసన చేసిరా సుందరీకరణ కావాలని చెప్పి? ఎంతమంది నిరసన చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ గురించి? ఆ ఎంప్లాయ్మెంట్ ఏడిచ్చినావు నువ్వు? ఇవ్వకుండా ఇవన్నీ మాటలు ఎందుకు? సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద పీపుల్. ఐఎమ్ ఎస్పెషల్లీ ఛాలెంజింగ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్. యూ హ్యావ్ ఇప్పుడు వీళ్ళ ప్లాంట్స్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే, వీళ్ళ ప్రపోజ్డ్ పిక్చర్స్ గనక చూస్తే వాళ్ళ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ కాదు, నాకు తెలిసి ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి కూర్చున్నట్టున్నారు ఆడ ఆ పొజిషన్లలో. లేకపోతే నిజంగా ఇప్పుడు మా దగ్గర ఉన్నారు, మా గ్రూప్ లోనే సేవ్ మూసీ మూవ్మెంట్ లోనే ఇకాలజికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఫారెస్ట్ కాలేజ్లో చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తారు భయ్, వీళ్ళకంటే బెస్ట్ మోడల్స్ వాళ్ళు ఇస్తారు, తెలుసా? సో అది రియాలిటీ. మనల్ని మోసం చేస్తున్నారు. మూసీ నది ప్రవాహక ప్రాంతంలో ఉన్న నివాసులని మోసం చేస్తున్నారు, కింద సూర్యాపేట ప్రజలని మోసం చేస్తున్నారు. ఇదంతా ఒక లిటరలీ ఇట్స్ అ స్కామ్. ప్లస్ ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే, సరే దేశవ్యాప్తంగా మూసి ఏంటి రివర్ ఫ్రంట్ అనేది ఒకటి నడుస్తుంది కాబట్టి మేము రివర్ ఫ్రంట్ చేద్దామని అనుకుంటున్నాం అని అంటే, నేను ఏమంటున్నా, వీఆర్ ఆల్సో ప్రపోజింగ్ అన్ ఆల్టర్నేటివ్ కదా. వీఆర్ నాట్ టెల్లింగ్ యూ కంప్లీట్లీ డోంట్ డూ రివర్ ఫ్రంట్. వీఆర్ టెల్లింగ్ బ్రదర్, గవర్నమెంట్, ఆర్ డియర్లీ గవర్నమెంట్, వీఆర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ గవర్నమెంట్, దట్ దిస్ ఇస్ మై గవర్నమెంట్. ఐఎమ్ ఓటర్ ఇన్ తెలంగాణ, రైట్? So and I am also a person who resides by Moosi River. So నేను నా ఓటుని నా రైట్స్ ని రిక్లెయిమ్ చేస్తున్నా. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వము రియల్ రిజువినేషన్ చేయాలి, ఈ స్కామ్ వద్దు. ఖచ్చితంగా రివర్ ఫ్రంట్ ని వానిష్ చేయాలి. ఇది నేనంటున్న మాట కాదు, సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మేము అందరం అంటున్న మాటనే. రివర్ ఫ్రంట్ వానిష్ కావాలి, ప్రజలతోని చర్చించాలి. మూడో విషయం ఏంటంటే పొల్యూటర్స్ ఎవరెవరైతే పొల్యూట్ చేసినారో వాళ్ళందరినీ అకౌంటబుల్ నిల్చోబెట్టండి, ఇమీడియట్ గా అరికట్టండి. ఇమీడియట్ గా ఎక్కడెక్కడ నుంచి అయితే పొల్యూషన్ ఎంటర్ అవుతుందో దాన్ని అరికట్టండి. నాలుగో విషయం ఏంటంటే సైన్స్ ని దృష్టిలో పెట్టుకోండి. ఐదో విషయం ఏంటంటే ప్రజల హక్కులను గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ సిటీ RRR ఏమన్నా కట్టరు, ప్రజలని అడగకుండా, ప్రజలకి చెప్పకుండా, ప్రజలతో మాట్లాడకుండా ప్రాజెక్టులు కడతామని అంటే సిచ్యువేషన్ చాలా. దీస్ ఆల్ ఆర్ యువర్ సేవ్ మూసీ మూవ్మెంట్ డిమాండ్స్ టు గవర్నమెంట్. అండ్ ఇంకొకటి నేను విన్నాను, మీరు సేవ్ మూసీ మూవ్మెంట్లో ఒక అనంతగిరి అక్కడి నుండి ఎక్కడైతే మూసీ రివర్ స్టార్ట్ అయిందో ఓడపల్లి వరకు దాదాపు 250 కిలోమీటర్స్ యాత్ర చేశారు. అవును, 5 days 6 days నడిచినట్టు ఉంది. అది అసలు ఎట్లా ఏంది అసలు? 5 days 6 days ఏం చేశారు?
సో ఇట్ వాజ్ నాట్ అంటే అది పాదయాత్ర కాదు, ఖచ్చితంగా పాదయాత్రలు చేస్తాం, ప్రజలందరినీ కలుపుకొని పోతాము. చాలా మంది అంటే నేను ఒక్కడిని మాట్లాడట్లేదు, చాలా మంది ఉద్యమాలతో మేము కలిసి పనిచేస్తున్నాం మూసీకి సంబంధించి. కాబట్టి మేము అందరం ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో తిరిగి మరి మూసీ నది ఒక ప్రభుత్వం వినకపోతే ఖచ్చితంగా రివర్ ఫ్రంట్ కి విరుద్ధంగా ఆ పని కూడా చేస్తాము. కానీ మీరు అడిగిన ప్రశ్న, ఆ టైంలో మేము చేసింది ఏంటంటే, ఎక్కడైతే మూసీ నదిది రిచ్ ఈకాలజీ ఉందో ఆ ఏరియాస్ నుంచి, మూసీ నదిలో ఎవరెవరి ఇల్లులు అయితే కూలబోతున్నాయో ఆ ప్రజల నుంచి, ప్లస్ ఎవరెవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ని ఏంటి అండర్స్టాండ్ చేసుకుంటూ, ప్లస్ మూసీ రివర్ ఫ్లో, మూసీ రివర్ ఏరియా ఎంత, విడ్త్ ఎంత, ఎట్లా మారుతుంది, అది ఎంక్రోచ్మెంట్ అని అంటుంది, ఈ ఎంక్రోచ్మెంట్ రేట్ ఎంత, ఇవన్నీ కొంచెం ఏంటి, ఇది అండర్స్టాండింగ్ ట్రిప్. ఇట్స్ నాట్ అ సైంటిఫిక్ ట్రిప్ ఆర్ సంథింగ్, ఇట్స్ బేసిక్ అండర్స్టాండింగ్ ట్రిప్. కానీ మేము లాస్ట్ 1 year నుంచి చేసింది ఏంటంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్. ఓకే, మా టీమ్ వర్షన్, అరుణ్య, మేమందరము జమ్మూకి వెళ్ళినాం. జమ్మూలో రివర్ ఫ్రంట్ ఉంది, ఆ రివర్ ఫ్రంట్ ని చూసినాం. నేను సబర్మతికి వెళ్ళిన, సబర్మతిలో అసలు ఆడున్న వాస్తవాలు ఏందనేది నేను చూసిన. నేను ఒక వారం రోజుల నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర దమ్ముంటే రమ్మనండి, నేను ఛాలెంజ్ కూడా ఇచ్చిన, ఒక ఆఫర్ కూడా ఇస్తున్నా. నేను ఫ్లైట్ టికెట్ పెట్టుకుంటా, హోటల్ ఖర్చులు పెట్టుకుంటా, తిండి కూడా పెడతా. గుజరాత్ లో కూడా నాన్ వెజ్ తింటా అంటే నాన్ వెజ్ కూడా పెట్టిస్తా. రండి సబర్మతికి పోదాము, పోయి ఫోటోలు దిగుడు కాదు, అక్కడ ఉన్న నీళ్ళని నా ముందు తాగి చూపియండి. నేను తెలంగాణ ప్రజలకు అదే వీడియో తీసుకొచ్చి మనకి సబర్మతి కావాలని నేనే క్యాంపెయిన్ చేస్తా అని చెప్తున్నా. ఒకటి ప్రూవ్ చేయండి, రివర్ ఫ్రంట్ అనేది నిజంగానే తెలంగాణ ప్రజలకి లాభం చేకూరుస్తుంది, నిజంగానే మూసీ నదిని కాపాడుతుంది అనేది ప్రూవ్ చేయండి. ఎట్లా? సబర్మతికి రండి, నేను తీసుకెళ్తా. ఎగ్జాక్ట్లీ, అంటే మూసీ రివర్ ని సుందరీకరించడానికి ముందు ఫస్ట్ సబర్మతి నీళ్లు తాగాలి, లేదంటే మూసీ నీళ్లు తాగి మీరు వర్క్ చేయండి అని అంటున్నారు. మూసీ నీళ్ళు కాదు, మూసీ నీళ్ళు ఎందుకులే, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అధికారులు, చాలా పెద్ద గొప్ప మేధావులు కదా, వాళ్ళకేం కావద్దు, వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలి. కాబట్టి సబర్మతికి పోదాం. వాళ్ళు అంటారు కదా, అరే రివర్ ఫ్రంట్ కడితే ఇట్లా సూపర్ అయిపోతుంది, మన జీవితాలే మారిపోతాయి అని అంటారు కదా. మారిపోతాయి, నిజం. పోదాం సబర్మతికి. మరి మీరు అంటున్న మాటల మీదనే నిలబడండి, నాతో రండి సబర్మతికి. వచ్చి నేను కూడా కావాలంటే ఇట్లా సిల్వర్ గ్లాస్ కూడా తీసుకొని వస్తా, నేను మీకోసం సిల్వర్ గ్లాస్ లో తాగుర్రి నీళ్ళు తాగి. మంచి మంచి కెమెరాలు కూడా తీసుకుపోతా నేను రికార్డ్ చేయడానికి ఆ విజువల్ ని. సో ఈ సేవ్ మూసీ మూమెంట్లో మీకు స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు లైక్ ప్రజల నుంచి కానీ యాక్టివిస్టుల నుండి కానీ స్టూడెంట్స్ యూత్ నుండి అసలు మీకు ఎట్లా సపోర్ట్ ఉంది? అసలు వాళ్ళ నుంచి ఆ రివర్ పక్కన ఉన్న వాళ్ళ ప్రజలు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? భారీ సపోర్ట్. ఇప్పుడు మేము అంటే లాస్ట్ 1 year నుంచి మేము క్లీనప్ డ్రైవ్స్ ఇవంతా చేస్తున్నాం కదా. మోర్ దెన్ 230 people, 230 మంది తెలంగాణలో ఉన్న యువత మాతో వాలంటీర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినారు. అంటే వాళ్ళు ఫిజికల్ గా వచ్చి పని చేయడానికి. కానీ ఒక 150 వరకు మేము చేయగలిగినాం, ఎందుకంటే అంత పెద్ద టీమ్. అట్లా వైజ్ గా మేము షిఫ్ట్ వైజ్, అంటే మేము హ్యాండిల్ చేయనంత మంది ప్రజలు మాత్రం వాలంటీర్షిప్ చేయడానికి వచ్చారు. అదొక్కటే కాకుండా 50 లక్షల వ్యూస్ మాకు సోషల్ మీడియాలో మేము చేసిన అవేర్నెస్, ఎడ్యుకేటింగ్ కంటెంట్, ప్లస్ మూసీ మ్యూజియం, వీటిలో చాలా మంది, నాకు తెలిసి ఆ మ్యూజియంలో అయితే చాలా మంది వచ్చి ఉంటారు, జర్నలిస్ట్ కూడా చాలా మంది వచ్చినారు, ప్లస్ ఎక్స్పర్ట్స్, ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళందరూ కూడా అటెండ్ అయినారు. నేను చెప్తున్న విషయం ఏంటంటే ప్రజల నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంది, ప్లస్ ప్రజలే నడిపిస్తున్నారు. ఇప్పుడు మా దాంట్లో సరే నేనంటే యాక్టివిజం చేస్తున్నా ఇదంతా, కానీ మిగతా వాళ్ళు చాలా మంది కామన్ సిటిజన్సే సేవ్ మూసీ మూవ్మెంట్లో మ్యూజియం ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, కామన్ స్టూడెంట్సే క్లీనప్ డ్రైవ్ చేసేవాళ్ళు. నాకంటే ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలని ఏదో ఇంటెన్షన్ ఉండొచ్చు, కానీ చాలా మంది కామన్ సిటిజన్స్ స్వతహాగా వస్తున్నారు, వచ్చి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇది కామన్ సిటిజన్స్ మూవ్మెంటే మేజర్ గా సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది యూత్ లెడ్ మూవ్మెంట్, అంటే యువత ద్వారా నిర్మితమైన ఒక ఉద్యమం. ఎస్ సో తెలంగాణలో అవి చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా ఇంత ముందు కూడా తెలంగాణ నిర్మాణంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కానీ చాలా ఉద్యమాలు, అండ్ మీరు మొన్న చేసినటువంటి కంచగచ్చిబౌలి ఉద్యమంలో స్టూడెంట్స్ చాలా గొప్పగా పార్టిసిపేట్ చేసి సాధించుకున్నాం. మొన్న సెప్టెంబర్లో వర్షాలు వచ్చినప్పుడు మొత్తం మూసీ నది మొత్తం వరదలు వచ్చింది. సో బేసికలీ ఏంటంటే
ఆ వరదలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏమన్నదంటే చూడండి వీళ్ళ జీవితాలు వీళ్ళు ఇల్లులు మొత్తం మునిగిపోయినాయి కాబట్టి మనము ఖచ్చితంగా మనం ఒక ఆల్టర్నేటివ్ ఏంటి రివర్ ఫ్రంట్ కట్టాలని ఎగ్జాక్ట్లీ మొన్న రీసెంట్ గా ఇక్కడ గేట్లు కూడా ఏదో హిమాయత్ నగర్ గేట్లు గండిపేట రోడ్లు దాని గురించే మాట్లాడుతున్నాను. యా సెప్టెంబర్ 24కి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వంలో భాగమైన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇదే వెదర్ కి సంబంధించి రిపోర్ట్లు అవన్నీ ఇస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లకి ప్లస్ ప్రజలకి ఇది ఒక వార్నింగ్ హెచ్చరికను విడుదల చేసింది. ఏ రోజు? సెప్టెంబర్ 24. దాంట్లో ఏమని రాస్తుందంటే తెలంగాణలో 26th and 27th సెప్టెంబర్కి భారీ వర్షాలు రాబోతున్నాయని వీళ్ళు మెన్షన్ చేసినారు. 26th and 27th మెన్షన్ చేసిన దాని తర్వాత దాని కింద ఏమని రాసిందంటే ఫస్ట్ పాయింట్లోనే వాటర్ లాగింగ్ అండ్ ఫ్లడ్డింగ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఆఫ్ లో లయింగ్ అండ్ రివర్ బెడ్ ఏరియాస్. అంటే రివర్ బెడ్ ఉన్న ఏరియాస్లో అంటే నదీ తీరాలలో వాటర్ లాగింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంకా వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇది అర్థమైందిగా 24 సెప్టెంబర్కి వాళ్ళు చెప్పారు 26కి మరియు 27కి పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటంటే మన రెండు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండు సాగర్ల నుంచి ప్రభుత్వము ఎన్ని నీళ్ళని ఏ డేట్ రోజు బయటికి రిలీజ్ చేసింది అనేది ఇది. ఒకసారి మీరు చూడండి. సెప్టెంబర్ 24th రోజు వార్నింగ్ ఇష్యూ అయింది. మరి 25th రోజు ఎందుకు విడుదల కాలేదు నీళ్లు? 26th 27th వర్షాలు పడబోతున్నాయి, వరదలు రాబోతున్నాయి అని మెన్షన్ చేసిన దాని తర్వాత కూడా ఈ 2 రోజులు ఎందుకు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోలేదు అనేది ఇంపార్టెంట్. చూడండి, మీరు ఇక్కడ కూడా చూడండి. ఇంత సడన్ గా ఇంత వాటర్ని ఎందుకు రిలీజ్ చేసినారు? ఇంత వాటర్ని రిలీజ్ చేస్తే అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది? సడన్ గా రిలీజ్ చేసేసరికి మేము అంటున్న విషయం ఏంటంటే అడుగుతున్నాం ప్రశ్న, ఇది న్యాచురల్ గా వచ్చిందా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా? వైఫల్యం అయితే ఒప్పుకొని ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఇవ్వండి. చనిపోయినారు ఈ వరదల వల్ల, సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల వల్ల నిజంగానే 3 మంది చనిపోయినారు, ఇల్లులన్నీ కూలిపోయినాయి, పేద ప్రజలందరి ఫ్రిడ్జ్లు, టీవీలు, బుక్స్ అన్నీ మొత్తం మునిగిపోయినాయి. మరి అకౌంటబిలిటీ ఉండాలి కదా. కాబట్టి చెప్పండి, ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే కొన్ని సంవత్సరాల కిందట, 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఏమంటుండే, ఎప్పుడైనా గేట్లు ఎత్తేస్తే ప్రజలకి ఒక వార్నింగ్ ఇష్యూ చేస్తుండే. ఏమని? ఇగో ఇట్లా గేట్ ఎత్తేస్తున్నారు అని ఒక హెచ్చరికని చెప్తుండే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున లేకపోతే వేరే డిపార్ట్మెంట్. కానీ గత సంవత్సరం నుంచి లేదది. మూసీ నదిలో అంటే గేట్లు ఎత్తేస్తారు కానీ చెప్పారు ప్రజలకి. మరి ఇట్లున్నప్పుడు అక్కడ ప్రజలు ఏంటి అక్కడనే పక్కనే ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సడన్ గా వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయితే ఎవరైనా అక్కడికి వెళ్తారు దగ్గరికి, సడన్ గా వాటర్ ఇంక్రీజ్ అయితే కొట్టుకోపోతారు కదా. అదే జరిగింది. అలర్ట్స్ ఇవ్వాలి. అదే జరిగింది. అలర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల ఒక 3 అదే సమయంలో ఒకసారి 3 ఇంకొకసారి 3 చనిపోయినారు. ఒక వ్యక్తినైతే ప్రభుత్వము వెతకలేకపోతే అక్కడున్న ప్రజలు ఉద్యమకారులకి అంటే సేమ్ మూసీ జనాందోళన్ ఇంకా మిగతా వాళ్ళకి సంప్రదిస్తే బిలాల్, జాన్, ఇట్లా హర్షాన్ యాక్టివిస్ట్ అందరం కలిసి ఏంటి ఆ కమిషనర్ కి చెప్తే దాని తర్వాత వాళ్ళే ఏంటి డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దించితే ఎక్కడనో కీసరలో బాడీ దొరికింది. చాదర్ ఘాట్ నుంచి కీసరాకి వెళ్ళింది బాడీ. అంటే ఒకవేళ ఉద్యమకారులు లేకపోతే యాక్టివిస్ట్ గనక చెప్పకపోతే మరి ఆ బాడీ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? హెచ్చరిక ముందే ఇస్తే, అలర్ట్ ముందే ఇస్తే ఆ ప్రాణాలు కాపాడగలుగుతుండే కదా. ఈ మూమెంట్ చేస్తున్న తరుణంలో లైక్ మీకు గవర్నమెంట్ నుండి కానీ లేదంటే సమ్ అదర్ పీపుల్ ఇంకెవరి నుండి అయినా కానీ మీరు ఎందుకు చేస్తున్నారని, లేదంటే ఇట్లా చేస్తే మంచిగా ఉండదు, ఏమనుకుంటున్నావు బిడ్డ, ఇట్లా ఏమైనా వచ్చినాయి? అట్లా లేదు అంటే నిజాయితీ. ఇప్పుడు అట్లాంటివి ఫస్ట్లీ నాకు అయితే డైరెక్ట్గా రావు, అంటే ఇప్పటి వరకు రాలేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులకి కూడా తెలుసు, మరీ ముఖ్యంగా వాళ్ళకి ఏం తెలుసు అంటే ప్రజలందరూ నన్ను గత 5 సంవత్సరాల నుంచి చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలు అన్ని ప్రజల వరకు చేరినాయి కాబట్టి ప్రజలకి నా జర్నీ తెలుసు. నా జర్నీయే కాకుండా సేవ్ మూసీ మూవ్మెంట్ లో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జాన్ లేకపోతే అరుణ్య, ఇట్లా మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ విద్యార్థులు. వాళ్ళకి ఎటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకపోతే రాజకీయం చేయాలి లేకపోతే ఏదన్నా ఏంటి వేరే పార్టీకి ఏదో చేయాలన్న ఇంటెన్షన్ లేదు కాబట్టి, మాకు నిజాయితీ ఉంది కాబట్టి, మా ఉద్యమంలో నిజాయితీ ఉంది కాబట్టి
వాళ్ళ దగ్గర అట్లాంటివి చేసే దమ్ము ఉండదు, అంటే మా ముందుకు వచ్చి చేసే దమ్ము ఉండదు. కాబట్టి వెనకాల నుంచి సోషల్ మీడియాలో ఆ హెచ్సియు టైంలో మీరు ఇందాక మెన్షన్ చేస్తున్నారు కదా, ఆ హెచ్సియు టైంలో ఏదో ఏంటి నేను బీఆర్ఎస్ ఏజెంట్ అని ప్రచారాలు చేయడము. ఓకే, మీరు ఇందాక అంటే ఒకటి మెన్షన్ చేశారు కదా, లైక్ బీఆర్ఎస్ ఏజెంట్ అని అన్నారు అది అని. ఇస్ దర్ ఎనీ పొలిటికల్ ఎజెండా లైక్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్, రైట్? డెఫినెట్లీ దేర్ ఇస్ పొలిటికల్ అజెండా, బట్ దట్ పొలిటికల్ అజెండా ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ పీపుల్. వాట్ ఈస్ పాలిటిక్స్? ఇప్పుడు రాజకీయం అంటే ఏంది? రాజకీయం అసలు ఎక్కడ మొదలవుతుంది? రాజకీయం అనేది ప్రజల హక్కులను హరించినప్పుడు, లేకపోతే ప్రజల హక్కులు ప్రజలకు చెందనప్పుడు రాజకీయం మొదలవుతుంది. ఆ రాజకీయంని చక్కగా మార్చడం కోసమే మేము ఈరోజు ఈ రాజకీయ నాయకులని అండగడుతున్నాము, ప్లస్ కొట్లాట చేస్తున్నాము. అన్నీ మంచిగా ఉంటే ఖచ్చితంగా నేను ఏంటిది నాకు ఇప్పుడు ఏంటి, ఐఎమ్ డూయింగ్ యాక్టివిజం సిన్స్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్, అంటే 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టివిజం చేస్తున్నా. ఐ విల్ బీ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్. నేను నిజంగా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది నాకు. నేను ఇప్పుడే ఫోకస్ చేస్తే నా కెరియర్ మీద. ఐఎమ్ డూయింగ్ దిస్ బికాస్ ఐఎమ్ ఫోర్స్ టు, బికాస్ ఐ కెనాట్ టాలరేట్. ఇప్పుడు మిగతా వాళ్ళ లెక్క నేను ఐ కెనాట్ టాలరేట్, మై ఫ్రెండ్స్ కెనాట్ టాలరేట్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ విత్ సేవ్ మూసీ మూవ్మెంట్ ఆర్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్స్ మూవ్మెంట్. అంటే ప్రజా ఉద్యమాలతో ఎవరెవరైతే పనిచేస్తున్నారో యువత, మేము సహించలేము. అన్యాయం జరిగితే సహించలేము, మిగతా వాళ్ళు సహించలేము, మేము సహించలేము. ఒకవేళ సహిస్తే చాలా మంది ఎట్లయితే చచ్చిపోయారో అట్లనే చచ్చిపోతాం. కొద్ది సంవత్సరాల కిందట అది దిశ ఇన్సిడెంట్ జరిగింది, ఏదైతే రేప్ ఇన్సిడెంట్ జరిగిందో. ఇప్పటికీ ఇన్ని రేప్ కేసెస్ జరుగుతున్నాయి. ఒకవేళ రేప్ కేసెస్ జరుగుతూ పోతున్నా కానీ ప్రజలు లేకపోతే సమాజము చుప్చాప్ ఉంటే, గమ్మునుంటే ఆ సమస్య సాల్వ్ అవుతుందా? కాదు కదా. వీ నీడ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ వీ నీడ్ టు కాల్ అవుట్. మనం మాట్లాడాలి, ఆ విషయాల గురించి చర్చ చేయాలి. ఘర్షణ జరుగుతుంది, ఆ ఘర్షణ చాలా ముఖ్యం. కాబట్టి నేను చేస్తుంది మీకు రాజకీయ అజెండా ఖచ్చితంగా ఉంది. ఈ రాజకీయ అజెండా ఏంటి? ప్రజల హక్కులే రాజకీయ అజెండా. ఎస్. కానీ నేను పొలిటికల్ పార్టీలో లేను, నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయట్లేను. కానీ ప్రజలకి రాజకీయం అనేది మన కోసం ఉంది, కానీ వీళ్ళు ఇతరుల కోసం పనిచేస్తున్నారు అనేది ఆ అండర్స్టాండింగ్ తీసుకురావడం కోసమే పనిచేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మీ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత కావచ్చు, కానీ ఈ సేవ్ మూసీ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిమంది లైక్ అక్కడక్కడ డిస్కషన్స్ కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే సోషల్ మీడియా కామెంట్స్లో కానీ, లేదంటే డైరెక్ట్ చాలామంది దీనికి అగెనిస్ట్గా ఉన్న వాళ్ళు బయటకు వచ్చి లైక్ దీని వెనుక ఒక పార్టీ ఉందనో, లేకపోతే సంథింగ్ ఎవరో పొలిటికల్ లీడర్ నడిపిస్తున్నారానో ఇక్కడో కూడా అంటూ ఉన్నారు. లైక్ అట్లా ఎవరైనా ఉన్నారా? అట్లా ఏదైనా పార్టీ ఉందా మీ వెనక? లేదు, ఉంటే ప్రూవ్ చేయమనండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఉంటే ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు వీళ్ళది ఎట్లుంటదంటే కథ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అని అంటున్నారు నన్ను. ఒకవేళ నన్ను బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అని అంటున్నారు కదా, నేను ఏమంటున్నా అంటే ఆ సోషల్ మీడియా పేజ్ వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఏంటి యువత ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళకి తెలియదు ఈ వాస్తవాలు ఏంది ఏం కథ అనేది. మీరు ఒకసారి డిప్యూటీ సీఎంని అడగండి, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ని అడగండి, లేకపోతే మిగతా మంత్రులను అడగండి. ఏ రోజైతే ఈ వీడియోలన్నీ వాళ్ళు ఏ రోజైతే మొదలుపెట్టినారో నాకు విరుద్ధంగా క్యాంపెయిన్ ఏంటిది నేను బీఆర్ఎస్ ఏజెంట్ అని, అదే రోజు నేను సెక్రటేరియట్లో ఈ మంత్రులతోని హెచ్సియులో ఉన్న ఉద్యమకారులం అందరం కలిసి మంత్రులతో చర్చ చేస్తున్నాం. 7 ఏమో ఉండే ఆ రోజు, 7 మరియు ఈ 3 మంత్రులు బీఆర్ఎస్ ఏజెంట్లతో చర్చ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఎందుకు జరుగుతుంది అట్లా? అంటే నేను ఏమంటున్నా అంటే కొంత వీళ్ళకి తెలియదు, యూత్ అంటే ఎవరైతే ఆ పార్టీలో ఉంటారో వాళ్ళకి తెలియదు వాస్తవాలు ఏందనేది. సో అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు, మీనాక్షి నటరాజన్ ఆమె ఇప్పుడు కరెంట్ ఇన్ఛార్జ్ తెలంగాణ, మీనాక్షి నటరాజన్, ఆమెను అడగండి వెళ్ళి. ఆమె నన్ను ఎన్నిసార్లు కలిసింది, ఆమెను అడగండి ఎవరు ఏజెంట్ ఏం కథ అనేది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీని దమ్ముంటే చెప్పమనండి ఇదే విషయాలని, మొత్తం దేశవ్యాప్తంగా ఇదే విషయాన్ని చెప్పమనండి. అండర్ ద టేబుల్ ఎందుకు చేస్తారనంటే ఉద్యమకారులు వాళ్ళకి దేశవ్యాప్తంగా కావాలి. ఉద్యమకారుల దేశవ్యాప్తంగా వాళ్ళు ఏమని చెప్తారంటే మేము సంవిధానంతో ఉన్నాము, మేము రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాము అని చెప్తారు. కాబట్టి విజిబుల్ గేమ్ చేయరు, అండర్ ద టేబుల్ అన్ని ప్రచారాలు. ఓకే, సో దేర్ ఈస్ నో వన్ అండ్ దేర్ ఈస్ నో ఎనీ హిడెన్ ఎజెండా. డెఫినెట్లీ దేర్ ఈస్ నో వన్. ఇఫ్ ఎనీ పర్సన్ హ్యాస్ డౌట్,
గో ఆస్ ద పొలిటీషియన్స్. ఎవరైతే పెద్ద ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగండి, డిప్యూటీ సీఎంని అడగండి, లేకపోతే మిగతా నాయకులను అడగండి, మీనాక్షి నటరాజన్ అడగండి వెళ్ళి, ఆమె చెప్తుంది. ఒకవేళ నిజంగానే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగానే ఏమని ఉంటే ఎందుకు కలుస్తున్నారు వాళ్ళు, ఎందుకు కలిసినారు ప్రీవియస్ గా. మూసీ మూమెంట్ గురించి మాట్లాడితే, సో ఫైనల్గా యాక్చువల్గా మూసీ రివర్ని కాపాడుకోవడానికి యాక్చువల్గా ఏం చేయాలి అండ్ వాట్ ఈస్ యువర్ మీ డిమాండ్స్ ఏంటి అని కొంచెం ఒక పొల్యూటర్స్ని అకౌంటబుల్ చేయాలి, పొల్యూటర్స్ని అరికట్టాలి. అరికట్టిన దాని తర్వాత యాక్చువల్ రివర్ బేసిన్ అసెస్మెంట్ జరగాలి. ఏ రివర్ అయినా కానీ వీళ్ళకి తెలియదు పాపం, 5th క్లాస్ సైన్స్ వరకు ఆగిపోయి రాడని. రివర్ అంటే ఉట్టి నీళ్ళని చూసి రివర్ అని అనుకుంటారు. కొంచెం 11th క్లాస్ 12th క్లాస్ పోతే వాళ్ళకి తెలుస్తుంది. రివర్లో మేజర్ భాగం అనేది బేసిన్. అంటే బేసిన్ అనేది వాటర్ని తీసుకొస్తుంది. ప్లస్ బేసిన్లో చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి, ఫిజికల్ ఫీచర్స్. దానివల్లనే నది అనేది ఫామ్ అవుతుంది. రివర్ని కేవలం ఒక వాటర్ బాడీ లెక్క చూడకుండా రివర్ బేసిన్గా చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే పొల్యూషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది ఒక లాంగ్ టర్మ్ అసెస్మెంట్ అండ్ ఓవర్ వ్యూ అసెస్మెంట్ జరగాలి. అర్థమవుతుంది అంటే ఒక షార్ట్ టైమ్ లేకపోతే షార్ట్ పర్స్పెక్టివ్ నుంచి చూడలేం ఒక రివర్ని. నేను అంటుంది కూడా ఒక సైంటిఫిక్ మెథడాలజీ, అంటే గాలి మాటలు మాట్లాడు. సో అంటే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ని వీళ్ళు చేయాలి. సైంటిఫిక్, ఎన్వైరన్మెంటల్ డ్రివెన్ అండ్ పీపుల్ రైట్స్ డ్రివెన్ పర్స్పెక్టివ్తో ఒక అసెస్మెంట్ చేసి ఉన్న నీడ్ ప్రకారం చేయాలి. ఓకే, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వీళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళది ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అని ఒకటి రిలీజ్ అయింది. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు ఏమని మెన్షన్ చేసారు, ఏంటి అవసరాలు ఏమున్నాయని అంటే, ఒకటి ఏమని మెన్షన్ చేసారు, కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసారు. ఎన్వైరన్మెంటల్ రిజ్యువినేషన్ అని పెట్టారు. ఇంకొకటి ఏమని అన్నారంటే ఏంటి, ఫ్లడ్ని ఆపడానికి మేము ఇది చేస్తున్నాం అని అన్నారు. ఎన్వైరన్మెంటల్ రిజ్యువినేషన్ అండ్ ఫ్లడ్, ఓకే, ఇవి రెండింటి గురించే మాట్లాడుతున్నాను, వాటర్ గురించి లేదు. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు నీళ్ళని శుభ్రపరుస్తామని చెప్పలేదు. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్లో అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన ఏదన్నా డాక్యుమెంట్ ఉంది మూసీకి సంబంధించి అని అంటే అది ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో వీళ్ళు మెన్షన్ చేయలేదు నీళ్ళు శుభ్రం పరుస్తామని. ఓకే, ఇప్పుడు నేను అంటున్న విషయం ఏంటంటే వరదల గురించి మాట్లాడుతున్నాను. if they want to control or if they want to mitigate floods or make adaptation process, ఇవన్నీ ఏమైనా చేయాలని అనుకుంటే ప్రభుత్వము ఏం చేయాలంటే ఫస్ట్ వరదలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అది స్టడీ చేయాలి. వీళ్ళు ఫ్లడ్స్ ఆపుదామని పోతలేరు, లేకపోతే మేము నదిని శుభ్రపరుస్తామని పోతలేరు, లేకపోతే నేను చెట్లను నాటుతా, లేకపోతే నేను రివర్ రివైవల్ చేస్తా అని పోతలేరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు రివర్ మీద ఒక కాంక్రీట్ వాల్ కావాలి. ఎందుకు కావాలి, కాంట్రాక్టర్కి ఇవ్వాలి. నేను అర్థమవుతుందా, నేను ఈ నదిని ఎట్లా క్యాపిటలైజ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఏం ఫిక్స్ అయ్యారు ఒక ప్లాన్, ఏమని, మేము రివర్ ఫ్రంట్ కడతాం, కట్టిన దాని తర్వాత ఇది చేస్తుంది, ఇది చేస్తుంది, ఇది అట్లా చేస్తుంది, అట్లా బ్యాలెన్స్ చేస్తారు అంతే తప్ప ప్రాక్టికల్గా ఏం జరుగుతలేడా. ఓకే, అంటే మీరు చెప్తా అంటే మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా స్కామ్ అది ఇట్లానే జరుగుతుంది అంటారు. ఇది స్కామ్. ఎందుకంటే ఫస్ట్ ప్రజలతో మాట్లాడలేదు. ప్రజలతో ఎంతమందితో మాట్లాడారు. మూసీలో నదిలో ఉన్న బస్తీవాసులకు తెలుసా మీరు చేసిన ప్రాజెక్టు? డిపిఆర్ఏ రెడీ కాలేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే ఇప్పటి వరకు ప్రజల ముందు పెట్టలేదు. పెట్టకుండా నువ్వు ఎట్లా ఇంత హంగామా చేస్తున్నావు? ఆ గ్లోబల్ సమ్మిట్లో ఎందుకు ఇంత హంగామా చేస్తున్నావు మూసీ గురించి? ప్రజలతో చర్చించకుండా ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఇట్లా చేస్తే నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం వినకపోతే ఖచ్చితంగా ఏంటిది, ఇప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని రాజకీయంగా చేసి ఖచ్చితంగా అన్ని పొలిటికల్ పార్టీస్ రియాలిటీ ఏందని ప్రజల వరకు తీసుకెళ్తాను నేను. గ్రేట్. సో యాక్చువల్గా నేను మీ గురించి విన్నప్పుడు సమ్వన్ టోల్డ్ మీ లైక్ సేవ్ లద్దాఖ్ మూమెంట్, సోనం వాంగ్చుక్ వాళ్ళకి మద్దతుగా వెళ్ళినప్పుడు లైక్ మిమ్మల్ని అరెస్ట్ చేశారు అనేది యాక్చువల్గా ఏంటి, వాట్ ఈస్ లైక్ సేవ్ లద్దాఖ్ మూమెంట్ అండ్ సోనం వాంగ్చుక్ వాళ్ళ గురించి? నేను యూత్ అండ్ నేను రియాలిటీ చెప్తున్నాను ప్రజలందరికీ కూడా. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఇష్యూస్ గురించి నేను ఎక్కువ అడ్రస్ చేయలేకపోయినా, ఎందుకంటే నాకు ఆ కాంటెక్స్ట్ లేదు, ఆ అండర్స్టాండింగ్ ఇవన్నీ లేదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది నాకు తెలిసి 15 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన, 15 సంవత్సరాలు ఉన్నప్పుడు. అప్పటి నుంచి నేను చేస్తున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ యూస్ టు అండర్స్టాండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ పర్యావరణానికి సంబంధించి, సామాజిక హక్కులకు సంబంధించి ఇష్యూస్ని నేను అర్థం చేసుకుంటాను. దాని తర్వాత కొద్ది రోజులకి నేను ఇండియా లెవెల్ ఇష్యూస్, దాని తర్వాత కొద్ది రోజులకి తెలంగాణ, ఇప్పుడైతే మొత్తం తెలంగాణలోనే చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నా. ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ లెవెల్లో క్రియేట్ చేయగలుగుతున్నాం. సో
అదే టైంలో ఐ వర్క్ అక్రాస్ కంట్రీ. అంటే మొత్తం నేను క్లైమేట్ ఫ్రంట్లో వర్క్ చేస్తున్నా. నేషనల్ కమిటీలో ఐ మెంబర్ విత్ క్లైమేట్ ఫ్రంట్. వీ వర్క్ అక్రాస్ ద కంట్రీ, అంటే దేశవ్యాప్తంగా మేము పనిచేస్తాము. సో మేము ఆ ప్రాసెస్లోనే లదాఖ్లో ఏదైతే సోనం వాంగ్చుక్ అక్కడున్న ప్రజలు 6 షెడ్యూల్ని డిమాండ్ చేస్తున్నారో, చేసేటప్పుడు మేము మా తరపున సంఘీభావం ఇచ్చినాము. అదొక్కటే కాకుండా వాళ్ళకి వివిధాలుగా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలని అంటే ఆ లదాఖ్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రజల వరకు చేకూర్చడం. లదాఖ్ గురించి ఒక 2023లో అనుకుంటా ఒక కాల్ ఇచ్చినాం మేము అందరం కలిసి. ఏమని? మేము హంగర్ స్ట్రైక్కి పిలుపునిచ్చినాం. ఏమని? హంగర్ స్ట్రైక్ దేశవ్యాప్తంగా జరగాలని. అప్పుడు హైదరాబాద్ నుంచి నేను చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా మల్టిపుల్ లొకేషన్స్లో హంగర్ స్ట్రైక్ చేపించినాం. సూపర్. ఓకే. అయితే లాస్ట్ ఇయర్ ఆ డిటెన్షన్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీకి వెళ్ళిండే సోనం వాంగ్చుక్. ఇంకా వాళ్ళ ప్రజా ఉద్యమం ఏమైందంటే వాళ్ళు దే డిసైడెడ్ టు డూ అ వాక్. లదాఖ్ నుంచి ఢిల్లీ వరకు వాళ్ళు ఒక పదయాత్ర చేసిర్రు. హిమాచల్ నుంచి అన్ని చోట్ల నుంచి పదయాత్ర చేసి వాళ్ళు ఏమన్నారంటే మా హక్కులని, మా డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెడతాము అని అంటే, దాని ముందు రోజు ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఢిల్లీ గవర్నమెంట్ అంటే అక్కడ మొత్తం పబ్లిక్ ఆర్డర్ అంతా చూసుకునేది అక్కడ ఉన్న ఎవరైతే గవర్నర్ ఉన్నాడో ఆయన చూసుకుంటాడు. సో లేకపోతే హోమ్ మినిస్ట్రీ చూసుకుంటుంది. సో కేంద్ర హోమ్ మినిస్ట్రీ చూసుకుంటుంది, అది క్యాపిటల్ కాబట్టి. సో వాళ్ళు ఒక ఆర్డర్ రిలీజ్ చేసారు. ఏమని? ఈ రోజు ఎంటర్ అయ్యింది అనుకో, ముందు రోజు రాత్రి ఒక ఆర్డర్ రిలీజ్ చేసారు. ఏమని? ఈడ ఢిల్లీలో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, DUSU అని ఉంటుంది, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి 2 కంటే ఎక్కువ కలవద్దు, 4 కంటే ఎక్కువ కలవద్దు అని ఒక ఆర్డర్ రిలీజ్ చేసారు. అంటే ఇది చాలా ట్రిక్కీ. జస్ట్ బికాస్ సోనం వాంగ్చుక్ అండ్ నాట్ జస్ట్ సోనం వాంగ్చుక్, అక్కడ ఉన్న ప్రజలు, మిగతా ప్రజలు రావడం వల్ల ఆ ప్రజల గొంతుని తట్టుకోలేక ఆర్డర్ రిలీజ్ చేసి ఢిల్లీకి ఎంటర్ కాకముందే బస్సు మొత్తంని పట్టుకున్నారు. అంటే బస్సులో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు లదాఖ్ ఎంపీ వచ్చిండు. లదాఖ్లో ఉన్న లోక్సభ ఎంపీ కూడా విజిట్ చేయడానికి వస్తే ఆయనను కూడా డిటైన్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే రాజకీయ నాయకులు, లదాఖ్లో ఉన్న ప్రజలకి ఎటువంటి గౌరవం లేదు ఈ ప్రభుత్వంలో, ఈ బీజేపీ ప్రభుత్వంలో. లదాఖ్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, లోక్సభలో ఉన్న నాయకులకు కూడా ఎటువంటి గౌరవం లేదు. ఇంకా చెప్తా, ఇది జరిగిన దాని తర్వాత ఏం జరిగిందంటే, మేధా పాట్కర్ గారు, సందీప్ పాండే, ఇట్లా మేమందరం ఎవరైతే యాక్టివిస్ట్ ఉండే, నేను అదే సమయంలో ఢిల్లీలో ఉండే వేరే పని మీద. సో అప్పుడు ఏమైందంటే మేము ఒక హంగర్ స్ట్రైక్ని, నిరాహార దీక్షని మేము పిలుపునిచ్చినాం. ఆయన రిలీజ్ చేసేంత వరకు మేము నిరాహార దీక్ష ఇస్తామని ఇట్లా పిలుపునిస్తే, అక్కడున్న ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఇది పెద్ద సీన్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చేసి అదే టుక్కస్ అండ్ దే డీటైన్ చేసి, దాని తర్వాత ఇంకా అదే రోజు వాళ్ళు ప్రామిస్ చేసినారు సోనం వాంగ్చుక్ని విడుదల చేస్తామని. అంటే మా వల్లనే కాదు, చాలా పొలిటికల్ డిస్కషన్ అప్పటిలోపు కోర్టులో కూడా ఫైల్ అయింది అది ఇష్యూ. సో ఇక అప్పటిలోపు విడుదల అయినప్పుడు కలిసి ఇంకా అది అయిపోయింది. ఓకే. సో దాని తర్వాత అసలైన ఘట్టం, మొన్న రీసెంట్గా NSAలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినారు సోనం వాంగ్చుక్ని. ఇది యూజువలీ దేశద్రోహుల మీద వేస్తారు, దేశద్రోహులు, యాంటీ నేషనల్స్ అని చెప్పి వేస్తారు. అంటే టెర్రరిస్ట్, ఎవరైతే పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తారో వాళ్ళని అంటారు, వాళ్ళని ఇయ్యొచ్చు NSA కింద. దానికంటే ముందు ఏం జరిగిందంటే, రీసెంట్గా ఒక ప్రొటెస్ట్ జరిగింది. లదాఖ్లో ఉన్న ప్రజలు ఒక ప్రొటెస్ట్ చేసినారు. ప్రొటెస్ట్ అంటే ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ని చేసారు. లదాఖ్లో ఉన్న ప్రజలు చాలా పీస్ఫుల్. మీలో ఎవరైనా వీడియోస్ చూసి ఉంటే, లేకపోతే ఏదైనా ఉంటే, లదాఖ్లో ఉన్న ప్రజలు చాలా పీస్ఫుల్ అండ్ వాళ్ళు చాలా పేట్రియట్. అంటే దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఇప్పటికీ త్యాగాలు చేస్తూనే ఉన్నారు. ఆర్మీలో ఎంతమంది ఉన్నారు లదాఖ్ వాళ్ళు, ఎంత గ్రాస్ రూట్ వర్క్ చేస్తారు లదాఖ్లో ఉన్న ఆర్మీ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మనం పేట్రియాటిజము లేకపోతే ప్రూవ్ చేయమని అడిగే పరిస్థితిలో లేము. ఎందుకంటే అసలు వాళ్ళు వేరే లెవెల్, ఇంకా వాళ్ళు అందులోనే ఉంటారు ఎప్పుడు. అయితే ఏమైందంటే, లదాఖ్లో ఉన్న ప్రజలు ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే రాజ్యాంగం ఏదైతే హక్కులని ట్రైబల్స్కి కల్పిస్తుందో, లదాఖ్లో ఉన్న ప్రజలు నిజంగానే ఇండిజినియస్, నిజంగానే ట్రైబల్స్ 90% కంటే ఎక్కువ, 90% కంటే ఎక్కువ అంటే 6 షెడ్యూల్ ఇవ్వాలి. ఆ 6 షెడ్యూల్ మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు యూనియన్ టెరిటరీ చేసిర్రు, మాకు ఒక స్టేటస్ ఇవ్వండి, మాకు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఉన్నాడా లదాఖ్లో?
లేడు. ఓకే. మీరు లదాఖ్లో ఉన్న ప్రజలని ఒకవేళ గౌరవిస్తే మోదీ లేకపోతే మిగతా కేంద్ర ప్రభుత్వము మరి వాళ్ళకి ఎందుకు ఒక స్టేట్ హుడ్ ఇవ్వలేదు? సో ఇదొకటి. దీని గురించి వాళ్ళు ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను వాళ్ళు అడుగుతుంటే ఇన్ని సంవత్సరాల నుంచి అది ఇవ్వకుండా వాళ్ళు ఒక పీస్ఫుల్ మార్చ్ చేస్తే లదాఖ్లో ఉన్న ప్రజలు నలుగురిని ఫైరింగ్ లో చంపేసినారు. లదాఖ్ లో ఉన్న ప్రజలని పీస్ఫుల్ గా వాళ్ళు ఎప్పుడైనా పీస్ఫుల్ గానే చేసినారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేసినారు, ఎప్పుడు డిస్టర్బెన్స్ రాలేదు. కానీ ఈ సంవత్సరము పోలీస్ ఏమో వాళ్ళ మీద ఫైరింగ్ చేసింది. ఫైరింగ్ చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? ఒక పర్సన్, నలుగురు చనిపోతే నలుగురిలో ఒక వ్యక్తి కార్గిల్ వార్ లో కొట్లాడిన ఆర్మీ పర్సన్. కార్గిల్ వార్ లో కొట్లాడిన ఆర్మీ పర్సన్ ని లదాఖ్ పోలీస్ చంపడము, ఇది ఎంత పెద్ద ఘోరం ఇది. ఓకే. అదొక్కటే కాకుండా ఇదంతా విషయంలో ఒకవేళ అదొక యాంటీ నేషనల్ ప్రొటెస్ట్ అయితే, లేకపోతే అది ఏదో వేరే దేశాలు చేసిన ఏదో రచించిన ఏదన్నా అయితే, మరి అటువంటప్పుడు ఈ ఆర్మీ ఆఫీసర్ ఈయన ఇంత గొప్ప ఇంత కష్టపడి ఆర్మీలో సర్వ్ చేసిన వ్యక్తి, కార్గిల్ వార్లో కొట్లాడిన వ్యక్తి, ఆయన ఏం చేస్తున్నాడు ఆ ప్రొటెస్ట్లా? ఓకే. ఆయన ఎందుకు ఉన్నాడు ఆ ప్రొటెస్ట్లో? అది ఒక్కటే కాకుండా ముగ్గురు యువతని చంపేసినారు ఆ ఫైరింగ్ లో. దాని తర్వాత ప్రజలు ఒకటి రెండు చోట్ల బీజేపీ ఆఫీస్ మీద మంట పెట్టినారు. ఎందుకు అని అంటే బీజేపీ ఆఫీస్ మీద మంట పెట్టడం అంటే వాళ్ళు బయట ఏదో కొంచెం క్లాష్ అయింది. ఆ క్లాష్ కావడానికి కారణం ఏంది? ఇన్ని సంవత్సరాల నుంచి లదాఖ్ పీస్ఫుల్గా ఉంది, ఎందుకు ఈ రోజు అట్లయింది? అది చాలా ఇంపార్టెంట్ కదా. అది అయిన దాని తర్వాత అదంతా చేయడానికి నాకు తెలిసి అదంతా ఒక ఇంటి ముందే వీళ్ళు ప్లాన్ చేసుకున్నదే ఖచ్చితంగా. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, అది జరిగిన దాని తర్వాత సోనమ్ వాంగ్చుక్ మీద NSA వేసి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వేసి సోనమ్ వాంగ్చుక్ని ఇప్పటికీ జైల్లో పెట్టినారు. జోధ్పూర్ జైల్లో ఉన్నాడు సోనమ్ వాంగ్చుక్. సో అంటే సోనమ్ వాంగ్చుక్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా మేమే నేను ఇంకా చాలా మంది యువత అందరం కలిసి, అంజలి జోషి, వినయ్, ఇట్లా మేమందరం కలిసి ఇక్కడ ఒక స్కూల్లో కూడా మేము ఆయనకి ఒక ఇంటరాక్షన్ కూడా చేపించినాం, ప్రజలందరితో మాట్లాడేటట్టు. ఇట్లా మల్టిపుల్ చేసినాం. సో ఇట్ ఫీల్స్ బ్యాడ్ దట్ one person who worked with us is now in jail. He's an inspiration to many people కదా. So entire social media and there's a film that was made, 3 Idiots లో. ఎగ్జాక్ట్లీ. కేంద్ర ప్రభుత్వము ఎంత పిరికి ప్రభుత్వం అనేది తెలుస్తుంది దీంతోని. ప్రజలు లదాఖ్లో ఉన్న ప్రజలు వాళ్ళ హక్కుల గురించి ఒక చిన్న నినాదం ఎత్తితేనే భయపడి ప్రజల మీద బందూకు చెలాయిస్తుంది. లదాఖ్ ప్రజల మీద, అది కూడా ఇంత కష్టపడిన వాళ్ళు, దేశంలో ఆర్మీలో సర్వ్ చేసిన వ్యక్తుల మీద ఫైరింగ్ చేయడము, ఇది ఎంత పిరికితనమో తెలుస్తుంది. గవర్నమెంట్ ఎందుకు భయపడుతుంది అంటారు లైక్ ఈ సేవ్ లదాఖ్ మూవ్మెంట్ కి? ఎందుకు అని అంటే వాళ్ళకి ఇవ్వాలని లేదు, పవర్ ఇవ్వాలని లేదు ప్రజలకి, అంతే. లదాఖ్లో ఉన్న ప్రజలకు స్టేట్ హుడ్ ఇవ్వాలని లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు? 6th షెడ్యూల్ ఇస్తామని చెప్పేసి ఎవరు మెన్షన్ చేసి తెలుసా? బీజేపీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది. ఓకే. ఎప్పుడు ఇది 2 terms కిందట, ఎలక్షన్ టైంలో. ఈ ఆర్టికల్ 3 అది తీసేసినారు కదా, ఆర్టికల్ అబ్రోగేషన్ చేసిన దాని తర్వాత వీళ్ళు అడిగినారు ఏంటిది, వీళ్ళే చెప్పినారు మేము ఆర్టికల్ ఇది తీసిన దాని తర్వాత వి విల్ యాక్చువల్లీ గివ్ యూ 6th షెడ్యూల్ ఇంకా స్టేట్ హుడ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసినారు. మెన్షన్ చేస్తే అదే దాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తే ఈరోజు వాళ్ళు నీకు దేశద్రోహులు, ఆ నిరసన నీకు దేశద్రోహం నిరసన, ఏంటిది ఇదంతా? వీటితో పాటు అంటే లైక్ మీరు ఇంకా మూమెంట్స్ ఏదైనా ఉద్యమాలలో పార్టిసిపేట్ చేశారా, లేదంటే ఇంకేదైనా ఎక్కడికైనా వెళ్ళి రీసెర్చ్ చేయడం లైక్? అంటే అక్రాస్ ఇండియా అక్రాస్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా ఐ ట్రావెల్. సో చాలా ప్లేసెస్, కాజీరంగాలో, మళ్ళీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చాలా కమ్యూనిటీస్, ట్రైబల్ కమ్యూనిటీస్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ పరిస్థితి, వన్ గుజ్జర్ అని అక్కడ ఒక కమ్యూనిటీ ఉంది. సో ఇట్లా చాలా ప్లేసెస్లో చాలా, ఇప్పుడు ఫిషరీస్ ఉన్నారు, ఫిషర్ పీపుల్ ఎవరైతే మచ్వారే అని అంటారో, మత్స్యకారులు సో ఎవరైతే నది తీరం ఉంటారో సముద్ర తీరాలలో, వాళ్ళతోని కూడా అంటే వాళ్ళ గురించి అండర్స్టాండింగ్ తెచ్చుకోవడము. సో అట్లా దేశవ్యాప్తంగా కొంత సమస్యలు, వాళ్ళకి ఎంతో కొంత సంఘీభావం తెలపడము. అండ్ యాక్చువల్గా మీరు ఇందాక ఒకటి మెన్షన్ చేశారు, కజీరంగా వెళ్ళాను అని. కజీరంగా నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న
లైక్ ఈ ఫారెస్ట్ని డిఫారెస్టేట్ చేసి సంథింగ్ ఏదో అక్కడ ఉన్న ప్రజల్ని బయటకు పంపించాలి అనేది కూడా నడుస్తుంది అని సమ్మర్ ఎక్కడో న్యూస్ చూసాను నేను. అంటే ఆడ కాజిరంగా అనేది రైనో ఇదేంటి రైనో అని ఉంటుంది. సో ఆ రైనోకి ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి దాన్ని ఒక స్పెషల్ రిజర్వ్గా డిక్లేర్ చేసిర్రు. ప్లస్ దాంట్లో టైగర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ ఎర్లియర్ ఏంటంటే చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ ఆ మొత్తం ఇప్పుడు దేన్నైతే వీళ్ళు రిజర్వ్ అని అంటున్నారో ఆ రిజర్వ్ లోపల ఉంటుండే. కానీ వాళ్ళని ఏం చేసిర్రు, మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి దాన్ని బయటికి రీలొకేషన్ సో కాల్డ్ చేసిర్రు. చేసిన దాని తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఈ వైల్డ్ లైఫ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ కింద మేము దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మిమ్మల్ని మళ్ళీ రీలొకేట్ చేస్తాం. జనరేషనల్ ట్రామా అని అంటారు. జనరేషనల్ ట్రామా అంటే 2-3 తరాల కిందట వాళ్ళకి ఇప్పుడు అస్తిత్వం ఏది, ఇప్పుడు దేర్ ఎగ్జిస్టెన్స్, దేర్ ఆరిజిన్, వేర్ ఇస్ దేర్ ఆరిజిన్, వాళ్ళు ఎక్కడ పుట్టినారు, వాళ్ళ ఊరేంది, వాళ్ళ కల్చర్ ఏంది, నువ్వు ఇట్లనే డిస్ప్లేస్ చేసుకుంటూ పోతే ఎక్కడ ఆగుతుంది అది. ఓకే, వీళ్ళని డిస్ప్లేస్ చేస్తావు కానీ నువ్వు హయాత్ హోటల్కి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద ఏంటి అక్కడ టీ ఎస్టేట్లకి పర్మిషన్ ఇస్తారు. కానీ అక్కడ ఉన్న ప్రజలకి మాత్రం, అక్కడున్న ఒరిజినల్ ఆదివాసులకు మాత్రం ఏముండదు. సో ఈ విధంగా అంటే అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి అక్కడ. సేవ్ మూసీ మూమెంట్ అనేది అసలు ఎప్పటి వరకు సేవ్ మూసీ మూమెంట్ అనేది ఖచ్చితంగా నాకు తెలిసి నదిని కాపాడుకునేంత వరకు నడుస్తుంది ఉద్యమము. ఇది ఒకటే కాకుండా క్లైమేట్ ఫ్రంట్ తరపున మేము చేసే పోరాటం అయితే చాలా పెద్దది. ఎందుకంటే వాతావరణంలో జరుగుతున్న మార్పు, ఎంతమంది ప్రజలు చనిపోతున్నారు. తెలంగాణలో వరదలు వచ్చినాయి, కామారెడ్డిలో 3 చనిపోయినారు. మళ్ళీ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది. పోయిన సంవత్సరం ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు 2 లక్షల ఇల్లులు దాకా డ్యామేజ్ అయినాయి పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు. ప్లస్ 9 నేను ఇంకా నా దగ్గర ఇది రిపోర్ట్ కూడా ఉంది ఒకటి, ఏంటిది డిజాస్టర్స్ది. సో అంటే లోపలికి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాను కానీ నేను అంటున్న విషయం ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల తెలంగాణలో చాలా సివియర్ ఇంపాక్ట్ ఉంది. అంటే క్లైమేట్ చేంజ్, వాతావరణంలో జరిగే మార్పుల వల్ల, ఈ వాతావరణంలో జరిగే మార్పులని అరికట్టాలంటే మనం ఇంకా పర్యావరణాన్ని రక్షించుకోవాలి, పర్యావరణాన్ని నాశనం చేయొద్దు. ఈ రివర్ ఫ్రంట్ అనేది ఒక నాశనం చేసే ప్రాజెక్టు, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే నువ్వు కాంక్రీట్ కట్టేసినప్పుడు అక్కడ చెట్లు ఎట్లా పెరుగుతాయి, చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్ని రోజులు న్యాచురల్గా ఉన్న వైల్డ్ లైఫ్ ఎట్లుంటుంది అక్కడ. సో ఇవన్నీ ఉంటాయి. రేపు ఏమవుతుంది తెలుసా, న్యాచురల్ మనం ఏం చేయాలి, ఇట్లా ఒక చేతిలో ఒక పువ్వుని తీసుకొని పోయి ఇంకొక చెట్లో ఉన్న పువ్వుకి పాలినేషన్ మనమే చేయాలి. ఎందుకంటే బీస్ అన్ని అంతరించిపోతున్నాయి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్ని అంతరించిపోతున్నాయి. సో ఇవన్నీ మనం చూస్తాం. సో ఇవి మనం చూసే పరిస్థితి. రుచిత్, మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా లైక్ పొల్యూషన్, డిఫారెస్ట్రేషన్ ఇవన్నీ అని. సో నార్మల్గా మా అమ్మ నాన్నకు మా తాత వాళ్ళు అందరూ న్యాచురల్ రిసోర్సెస్ అని ఉంటాయి. లైక్ గాలి, నీరు, వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా. మా తాత వాళ్ళు మా నాన్న జనరేషన్ వాళ్ళు నాకు ఇట్లా ఇచ్చారు. సో ప్రజెంట్ ఏం నడుస్తుందంటే లైక్ మైనింగ్ అని ఉన్న ఫారెస్ట్, లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దామగుండం కావచ్చు కానీ, లేదంటే ఇప్పుడు ఈ మూసీ రివర్ ఇదంతా లైక్ డిఫారెస్ట్రేషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వంతారా అనేది మన అంబానీ వాళ్ళ కొడుకు లైక్ 100,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసేసి దాన్ని ప్రైవేటైజేషన్ చేసి, అట్ ది సేమ్ టైం ఈవెన్ మన తెలంగాణ ఫ్యూచర్ సిటీలో కూడా ఎంతో కొంత ప్లేస్ ఇచ్చారు అనేది తెలిసింది. లైక్ ఈ వంతారాని మనం ఎట్లా చూడొచ్చు, లైక్ మీరు ఆల్రెడీ పర్యావరణ దాని మీద కూడా వర్క్ చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు మనం? వంతరా అనేది ప్రజలను మోసం చేసే ఒక ప్రాజెక్టు. ఎందుకంటే అది ఫస్ట్లీ ఏంటంటే ఇప్పుడు మన యువత మేజర్గా భారతదేశంలో ఉన్న యువత చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు పర్యావరణానికి సంబంధించి. ఎందుకంటే యువతలో ఎక్కువ శాతం ప్రజలు ఏంటి పేద వర్గాల నుంచి ఉన్నారు. వాళ్ళు కాన్సిక్వెన్స్ ని చూస్తున్నారు. ప్రజలకు అర్థమవుతుంది పర్యావరణం నాశనం కావడం వల్లనే ఈరోజు టెంపరేచర్ పెరుగుతుంది, పర్యావరణం నాశనం కావడం వల్లనే వరదలు పెరుగుతున్నాయి అని. సో అది అర్థమవుతుంది కాబట్టి ప్రజల ప్రేమ మరియు ప్రజల ఇంట్రెస్ట్ పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం పట్ల పెరుగుతున్నప్పుడు మోసం చేయడం కోసం, ప్రజల్ని మోసం చేయడం కోసం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఇట్లాంటి వాంతరాలు లాంటి ప్రాజెక్టులు వస్తాయి. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఏదో క్యూట్ వీడియోలు ముల్తాని మిట్టి పెట్టి ఆయన అంట ఏం చేస్తాడు, ఆ హాతీకి ఎలిఫెంట్కి ఏనుగుకి ముల్తాని మిట్టి పెట్టి స్నానం చేపిస్తున్నా నేనని అంటాడు. ఇంకొకటి ఏంది, నేను మోతీచూర్ లడ్డు ఏదో లడ్డు తినిపిస్తాడంట. అదంతా వీడియోలు పెడుతున్నాడు. రియాలిటీ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఎప్పుడైతే వంతర స్టార్ట్ అయిందో, ఎప్పటి నుంచి అయితే వాళ్ళు యానిమల్స్ తీసుకురావడం స్టార్ట్ చేసిర్రో, ఫస్ట్ 9 months లో వాళ్ళు 39,000 వైల్డ్ యానిమల్స్ ని తీసుకొచ్చారు.
39,000 వైల్డ్ యానిమల్స్. సో ఈ 39,000 వైల్డ్ యానిమల్స్లో చాలా ఎండేంజర్డ్ స్పీషీస్ని తీసుకొచ్చిన పర్సన్ ఒక ఆయన యూఏఈ నుంచి మేజర్గా. ఇప్పుడు ఈ ఆఫ్రికా నుంచి కొన్ని స్పీషీస్ని ఇవన్నిటిని తీసుకొచ్చినారు. చాలా ఎండేంజర్డ్, అవి క్రిటికలీ ఎండేంజర్డ్. కొన్నిట్లో అయితే చాలా క్రిటికల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మీరు ట్రావెల్ తీసుకువెళ్ళలేరని. ఇట్లాంటి ఇంత ఎండేంజర్డ్ స్పీషీస్ మనకి ఎట్లా కనిపిస్తున్నాయి అక్కడ అంటే, యుఏఈ మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా, అక్కడ నుంచి వీళ్ళు చేస్తున్నారు. అంటే అది మొత్తం అక్కడ నుంచి ఇక్కడికి ఇండియాకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చేటప్పుడు యుఏఈ నుంచి ఎవడరా వీడికి పంపిస్తుందని చూస్తే, అంటే ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిండ్రు ఒక వ్యక్తి, ఒక పర్సన్, బ్రెజిల్ రిపోర్ట్ ఇది, దాన్ని కోట్ చేస్తున్నా. ఖలీద్ అనే ఒక వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని తెలిసింది. ఇంత పెద్ద ప్రేమికుడు ఏంది, చిన్న ఇట్లా ఏంది ఒక యానిమల్ కి అది ఒక్కరోజు ఆకలితో ఉంటే తట్టుకోలేడు, గిలగిల కొట్టుకుంటాడు. సో అనంత అమ్మాయిని గిలగిల కొట్టుకుంటాడు పాపం. అదే చెప్తున్నాడు ఆయన వీడియోలో. అంత ప్రేమికుడు చిన్న ఏదైనా జరిగితేనే కొట్టుకునేటోడు ఆయనే. ఖలీద్ అనే ఒక వ్యక్తి నుంచి యుఏఈ నుంచి వంతరాకి యానిమల్స్ వస్తున్నాయి. కొన్ని యానిమల్స్ నాకు తెలిసి ఆ జర్నలిజం రిపోర్ట్ కూడా మీకు పంపిస్తా, మెన్షన్ చేస్తున్నాయి ఎగ్జాక్ట్. ఈ ఖలీద్ అనే వ్యక్తికి ఒక షాప్ ఉంది. ఆ షాప్లో ఆయన ఏమి అమ్ముతాడు తెలుసా? ఎగ్జాటిక్ బల్లులు. ఎగ్జాటిక్ అంటే ఇట్లా కాస్ట్లీ బల్లులు ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం సినిమాలలో. పెద్ద పెద్ద యాక్టర్లు వీళ్ళు ఏంటి పెంచుకుంటారు. రాజులు ఒకప్పుడు ఏంది సోకు కోసం పెంచుకుంటుండే పెట్స్. అట్లాంటి ఎగ్జాటిక్ యానిమల్స్ ఒక షాప్కి ఓనర్ ఈయనే. ఎవరు? ఈ ఖలీద్ అనే వ్యక్తి. అంటే ఇదేంది ఆ రిపోర్ట్లో ఉన్నవే చెప్తున్నా నేను. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే నేను తీసుకొస్తుండో ఆయననే ఒక ప్రాపర్ యానిమల్స్తో వ్యాపారం చేసే వ్యక్తి నుంచి నువ్వు అన్ని ఎగ్జాటిక్ యానిమల్స్ అన్నిటిని ఎక్స్పోర్ట్ చేసుకొని ప్రజలందరికీ ఒక ఫూల్ చేసుకుంటూ, ప్రజలందరినీ ఏంది ఒక అబద్ధపు మాట చెప్పుకుంటూ, ఆడ ఆయిల్ రిఫైనరీ ఉంది. ఏది మన మొత్తం ఏంది జామ్నగర్లోనే ఇది కూడా ఉంది. ఏది మన వంతర. ఈ ఆయిల్ రిఫైనరీ అనేది భారతదేశానికి ఒక పెద్ద, ఇట్ ఇస్ అ వెరీ బిగ్ డ్యామేజ్ టు ఇండియా రైట్ నో. ఎందుకంటున్నా అంటే ఒకప్పుడు పరిస్థితులు డిఫరెంట్, ఆయిల్ ఇంకా ఫాజిల్ ఫ్యూయల్ పరిస్థితి అనేది డిఫరెంట్. కానీ రైట్ నో మీరు ఇప్పుడు ప్లాస్టిక్ గురించి అందరికి బాగా కోపం ఉంటుంది. అరే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల మొత్తం అందరు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, మైక్రో ప్లాస్టిక్ అవుతుంది, చిన్నపిల్లల బాడీలో కూడా ఉంటుంది, రక్తంలో ఉంటుంది ప్లాస్టిక్, ఇదంతా అంటారు కదా. ఈ ప్లాస్టిక్ ఎక్కడి నుంచి తయారవుతుంది? ఎప్పుడైనా ఎవరైనా ప్రజలు ఎప్పుడైనా ఆన్సర్ని అడిగారు? మీకు తెలుసా ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు, లైక్ వేస్టేజ్ సమ్వేర్ లైక్ అనుకుంటా. ఎట్లా తయారవుతుంది అనేది తెలియదు. సో ప్లాస్టిక్ అనేది మేజర్గా తయారయ్యేది, మేజర్గా అంటే ప్లాస్టిక్ వచ్చేదే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఇప్పుడు నార్మలీ మనము ఈ గల్ఫ్ కంట్రీస్లో ఏదైతే ఆయిల్, గల్ఫ్ లేకపోతే మిగతా చోట్లలో ఎక్కడైతే మనం ఫాజిల్ ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ అంటే ఏదైతే నార్మల్ అది ఉంటుందో ఎక్స్ట్రాక్ట్, ఆ క్రూడ్ ఆయిల్ని కొన్ని దేశాలు కొనుక్కుంటాయి, ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాయి. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేస్తాయి కొన్ని కంపెనీలు. ఆ రిఫైనరీయే రిలయన్స్. సో రిలయన్స్కి ఒక రిఫైనరీ జామ్నగర్లో ఉంది, పెద్ద రిఫైనరీ అది. నాకు తెలిసి ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీ అది. ఆ రిఫైనరీలో వాళ్ళు చేసేది ఏంటంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నిటిని సపరేట్ చేస్తారు. దాంతోపాటు ఒకప్పుడు ఏం జరుగుతుండే అంటే ఒక 40 సంవత్సరాల కింద, 60-70 సంవత్సరాల కిందట ఏం జరుగుతుంది అంటే ఈ క్రూడ్ ఆయిల్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్, ఏవైతే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయో ఫాజిల్ ఫ్యూయల్ వల్ల, అంటే ఫాజిల్ ఫ్యూయల్ ఆ క్రూడ్ ఆయిల్లో కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ రిఫైనరీ ప్రాసెస్లో వస్తాయి, ప్రోడక్ట్స్ అంటే మిగిలిన ప్రోడక్ట్స్, వాటితోని ప్లాస్టిక్ని తయారు చేయడం స్టార్ట్ చేసినారు. ఎప్పుడు మాట చెప్తున్నాను నేను? 60 సంవత్సరాల కింద చెప్తున్నాను. 60 సంవత్సరాల కింద ఇది జరుగుతుంది. అట్లా ప్లాస్టిక్ అనేది ఒక సబ్సిడరీ, అంటే ఒక అవుట్కమ్ ఏంటిది, కాంప్లిమెంటరీ లెక్క. అంటే ఇట్ ఈస్ నాట్ అ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ మేజర్ థింగ్ కాదు, అదొక సబ్సిడరీ ప్రోడక్ట్ లెక్క వస్తుంది. వచ్చేటప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే నాలాంటి యువత ఇట్లా చాలామంది దేశవ్యాప్తంగా, ప్రపంచంలో అన్ని దేశాల వ్యాప్తంగా నిరసనలు చేయడం వల్ల, ఇప్పుడు నా దగ్గర ఐపీసీసీ రిపోర్ట్ కూడా ఉంది, లేటెస్ట్ ఐపీసీసీ రిపోర్ట్. ఈ ఐపీసీసీ రిపోర్ట్లో ఇట్లాంటి ఏంటి గట్టి ఉద్యమాలు జరగడం వల్ల ఈ పెట్రోలు మరియు ఏంటి కోల్, ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్, మేజర్గా ఆయిల్
ఆయిల్ ప్రొడక్షన్ అనేది తక్కువ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. డిమాండ్లు రావడం వల్ల ఈ దొంగ ఆయిల్ కంపెనీలు షెల్, బీపీ ఇంకా ఇట్లాంటి ఆయిల్ కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో ఎవరెవరైతే పెట్టుబడి పెట్టిరో వీళ్ళు ఇప్పుడు ఏం చేసినారంటే ఒక 30 సంవత్సరాల కింద నుంచి ఏం స్టార్ట్ చేసిరంటే ఈ ఆయిల్ మీద డిపెండెన్సీ ఉంది మనకి. ఆయిల్ని మనం ఎక్కడ వాడతాం? ఎలక్ట్రిసిటీ కోసమో లేకపోతే మనము మన వాహనాల కోసమో లేకపోతే మిగతా విషయాల కోసం వాడతాం కదా, పెట్రోలియం లేకపోతే డీజిల్ని. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ మీద డిపెండెన్సీని ఎక్కువ చేస్తున్నారు. అర్థమవుతుందా? ప్లాస్టిక్ మార్కెట్లో ఈరోజు ఎందుకు అవైలబుల్ ఉంది? ఇప్పుడు మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని అంటాము. అంటే ఇప్పుడు మీరు ఫుడ్ తింటున్నారు, ఫుడ్ తినేటప్పుడు ప్యాకేజింగ్ లో ఎందుకు ఆడ ప్లాస్టిక్ పెడతారు? కొన్నిసార్లు అయితే వాడు అసలు ప్లాస్టిక్ ఎందుకు పెడుతున్నా వానికి కూడా తెలియదు, ఖాళీగా పెడుతుంది. ఎందుకు మార్కెట్లో ఇంత ప్లాస్టిక్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆయిల్ కంపెనీస్ వాంట్ టు ఇంక్రీజ్ ద డిపెండెన్సీ ఆఫ్ ప్లాస్టిక్. ఓకే, ఎందుకంటే వాట్ దే ఆర్ టెల్లింగ్, ఇప్పుడు గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అనేది ఒకటి ప్రతిపాదిస్తున్నాయి, 70 దేశాలు ప్రతిపాదిస్తున్నాయి. ఇండియా ఒక 20 దేశాలతో కలిసి మాకొద్దు గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అని ఎందుకు ప్రొటెస్ట్ చేస్తుంది? భారతదేశము ఇండియాలో ఏమో పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది, ఏమని మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తున్నామని. కానీ ఎప్పుడు బ్యాన్ చేయదు, ఏ కంపెనీని బ్యాన్ చేయలేదు ఇప్పటి వరకు. నాకు తెలిసి ఒక్క ప్లాస్టిక్ ప్రొడక్షన్ ని కూడా భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఆపలేదు. కానీ ఇంత పెద్ద ప్రచారాలు చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు పెడుతుంది. ఒకవైపు ఏమో ప్రజలకి మేము ప్లాస్టిక్ బంద్ చేస్తామని అంటూ, ఇంకొక వైపు ఇంటర్నేషనల్ సమ్మిట్లలోకి వెళ్ళి గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ మీటింగ్లలోకి వెళ్ళి గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ వద్దు అనే రీతిగా పనిచేస్తుంది. ఎందుకు ఈ హిపోక్రసీ? ఎందుకు ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు అంటే, ఎందుకు గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీలు ఇట్లా చేస్తున్నారంటే, ఆయిల్ రిఫైనరీ కంపెనీలు వెళ్ళి రిఫైనరీ కంపెనీ ఓనర్స్ అక్కడ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీలో అటెండ్ అవుతున్నారు. అరే ప్లాస్టిక్ అరికట్టాలన్నప్పుడు ప్లాస్టిక్ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో, ఎవరైతే గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎవరి ఆరోగ్యం అయితే ఇంపాక్ట్ అవుతుందో, లేకపోతే ఎవరైతే ప్లాస్టిక్ తోని 24 గంటలు పనిచేస్తారో, సఫాయి కర్మచారి, వేస్ట్ కలెక్టర్స్, వాళ్ళని చర్చలోకి తీసుకురావాలి. లేకపోతే ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని చర్చలోకి తీసుకురావాలి, ఎఫెక్టెడ్ విక్టిమ్స్ని తీసుకురావాలి. కానీ వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారు? ఈ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీలు ఎవరు ఉంటుర్రు? రిఫైనరీ కంపెనీ ఓనర్లు, రిఫైనరీ కంపెనీ వాళ్ళని గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీలో పిలుస్తున్నారు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఓనర్స్ని. ఇట్లా పిలవడం వల్ల ఏం జరుగుతుంది? అన్ని దేశాలలో అదే పరిస్థితి. కానీ 70 దేశాలు ఎందుకు ప్లాస్టిక్ ట్రీటీ కావాలని అంటున్నాయి? ఆ దేశాలకు ఉన్న బుద్ధి మన దేశంలో ఉన్న ఈ వీళ్ళకి ఎందుకు లేదు అనేది. ఎందుకంటే డబ్బులు తిన్నారు. అంబానీకి ఇంకా మోదీకి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంబానీ పోతాడు వాంతారాన్ని ఓపెన్ చేయడం కోసము. రిఫైనరీ అని అంటున్నావు, ఏంది ఇప్పుడు వాంతారా అని అంటున్నావు. వాంతారా పక్కనే ఉన్న ఈ ఆయిల్ రిఫైనరీ వల్ల ఎంత వైల్డ్ లైఫ్ చనిపోతుంది, ఓషన్ లో ఉన్న ఎన్ని వైల్డ్ లైఫ్ స్పీషీస్ చచ్చిపోతున్నాయి, అది తెలియదు ఆయనకి. బరాబర్ తెలుసు, ప్రజలని మోసం చేయాలి అంతే, అదొక్కటే విషయం. వాళ్ళ ఎజెండా అదే, ప్రజలను మోసం చేయాలి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడతామా? అసలు ఆయన చర్చలో ఆయన ప్రజల పైసలన్నింటినీ నాశనం చేస్తూ ప్రజల మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ప్రజల మీదనే లేదు అని అంటే, సాటి మనిషి మీదనే ప్రేమ లేని రిలయన్స్ కంపెనీ ఓనర్కి పర్యావరణం మీద ఏడుంటది? అదంతా బోగస్ మాటలు. ఆయనేమో కొన్ని వేల కోట్లు కట్టుకొని బిల్డింగ్లు ఉంటాడు, ఆడొక రిసార్ట్ ఈడొక రిసార్ట్ లో ఉంటాడు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని పెళ్లి చేస్తాడు. ఇప్పటి వరకు ఎంత డొనేట్ చేసిండు? ఎంత డబ్బులు డొనేషన్ కూడా కాదు, డొనేషన్ చేసి ఎంత ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేకుండా. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా కంపెనీ, ఇప్పుడు టాటా గురించి మనం ఇంత మాట్లాడతాం, టాటా డొనేట్ చేసింది. డొనేట్ ఏ ఫౌండేషన్ కి చేసింది? టాటా ఫౌండేషన్ కి చేసింది. రిలయన్స్ డొనేట్ చేస్తుంది. రిలయన్స్ దేనికి డొనేట్ చేస్తుంది? రిలయన్స్ ఫౌండేషన్ కి చేస్తుంది. ఇది చాలా ముఖ్యము. ప్లస్ డొనేషన్ లో కూడా ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే, మీరు డొనేట్ చేస్తే మీకు మీ కంపెనీకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి. సో ఇవన్నీ చూసుకొని డొనేట్ చేస్తారా, లేకపోతే నిజంగానే మనసులో ఇట్లా పులకరింతలు వస్తున్నాయి వాళ్ళే ఎగ్జంప్షన్ తీసుకుంటారా? చాలా ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి వీళ్ళ మీద. అడాని ఆయన గురించి ఇంకా మాట్లాడడం మొదలు పెడితే ఇక 3-4 రోజులు అవుతాయి. బికాస్ హీస్ అ ఎక్స్‌ప్లాయిటర్. హస్డియో ఫారెస్ట్ ఉంది, హస్డియో ఫారెస్ట్ ఉన్న ఆదివాసీలందరి ఇల్లులని కూలగొట్టేసి అక్కడ ఉన్న ప్రజలు వద్దు మాకు ఈ కోల్ ప్రాజెక్ట్ అని అన్నా కానీ ఇప్పుడు కోల్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. మీరు కోల్ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హైదరాబాద్, లెట్స్ ఇమాజిన్ హైదరాబాద్ బిగ్ ఫారెస్ట్, వీఆర్ ఆల్ దేర్ ట్రైబల్స్ హు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్.
వస్తుంది హైదరాబాద్కి, అంత ఫారెస్ట్ కట్ చేస్తారు, కోల్ ప్రాజెక్ట్ దొరికింది, మన అందరినీ ట్రాన్స్పోర్ట్ చేసేసి మనల్ని ఇక్కడనే పక్కనే మన పటాన్ చెరు కాడ మనం ఉంటున్నాం, ఆడ సెటిల్మెంట్ వేసుకొని ఉంటున్నాం. ఇక్కడ ప్రతి రోజు ఎంత డబ్బు జనరేట్ అవుతుంది కోల్ పవర్ ప్లాంట్ వల్ల, ఎంత డబ్బు ఈ ప్రజలకు వెళ్తుంది అర్థమవుతుందా? హస్డియోలో కోల్ ప్రాజెక్ట్ వస్తుంది, వచ్చిన దాని తర్వాత కూడా ఎందుకు హస్డియోలో ఎవరైతే ఆదివాసీలు నివాసం ఉన్నారో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎందుకు మారలేదు? అది చాలా ముఖ్యం కదా. ఎంతమంది ఇప్పుడు ఈ దేశంలో బిలియనీర్స్ ఎంతమంది ఉన్నారు ఆదివాసీలు? అట్లాగే అండ్ డిఫారెస్టేషన్ గురించి మాట్లాడుకున్నాం అంటారా, ఇదంతా ఓకే. లైక్ పొల్యూషన్, లైక్ రీసెంట్గా కంపేర్ టు ఢిల్లీ తర్వాత నెక్స్ట్ హైదరాబాదే పొల్యూషన్లో టాప్ ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అట్లాగే ఆ మధ్య లైక్ సమ్వేర్ లైక్ బ్రయాన్ జాన్సన్ అనుకుంటా, తను ఇన్ఫ్లుయెన్సర్, లైక్ ఏదో ఒక పాడ్కాస్ట్లో కూర్చొని తనకి నేను సఫకేట్ అవుతున్నాను అండ్ ఇక్కడ నేను పాడ్కాస్ట్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు, నేను ఉండలేకపోతున్నా ఇండియాలో ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు లిటరల్గా ఒక చాలా పెద్ద షేమ్, అంటే అది మనం దాన్ని అది చేసుకోవడానికి ఇప్పుడున్న గవర్నమెంట్స్ కావచ్చు కానీ ఇంతకుముందున్న గవర్నమెంట్స్ కావచ్చు కానీ, సో దాన్ని కన్సిడర్ చేసుకుని హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించడానికి అసలు యూత్ కానీ ప్రజలు కానీ గవర్నమెంట్స్ కానీ అసలు ఏం చేయాలి? ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్లో మీరు ఏం చేస్తలేరు, ఉట్టి బతుకున్నారు. హైదరాబాద్లో ప్రజలు ఏం చేయకుండా ఉట్టి బతుకున్నారు అని అంటే దానికి కారణము, దానికి అర్థము మీరు రోజుకి 3 సిగరెట్లు తాగుతున్నట్టు. హైదరాబాద్ ప్రజలు ఏం చేస్తలే ఖాళీ బతుకున్నారు అని అంటే దానికి అర్థం రోజుకి 3 సిగరెట్లు తాగుతున్నట్టు, కొన్నిసార్లు 4 సిగరెట్లు కూడా తాగుతున్నట్టు. అంటే నెలకి ఎంతనో మీరే లెక్కేసుకోరు. మహబూబ్ నగర్కి పోతే, నేను మహబూబ్ నగర్లో అక్కడ పిల్లలకి ఏంటి లెక్చర్స్ ఇస్తే గవర్నమెంట్ స్కూల్స్లలో, అక్కడ నేను డేటా చెక్ చేస్తే ఆడ 4 సిగరెట్లు. అంటే హైదరాబాద్ కంటే, ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ టు ప్లేసెస్ వేరీ అవుతుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వల్ల వస్తుంది, ఇండస్ట్రీస్ వల్ల వస్తుంది, అట్లా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో నేను అంటున్న విషయం ఏంటంటే ప్రజల రైట్ టు బ్రీత్ని కూడా ఇంత ఘోరంగా ప్రభుత్వం ఎవరు? ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ గురించి మానిటర్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఈ ప్రజల ఎవరైతే మూసి బస్తీ పక్క ఊళ్ళు ఉంటున్నారో ఆ ప్రజల మానిటర్ చేయాల్సింది? వాళ్ళు ఎయిర్ క్వాలిటీ మానిటర్ పెట్టుకోవాలా ఇంట్లో? పీసీబీ చేయాలి. నువ్వే రేషన్ కార్డు ఇచ్చినావు, నువ్వే వాళ్ళకి రేషన్ బియ్యం అందజేస్తున్నావు. మన తెలంగాణలో ఇన్ని లక్షల మందికి రేషన్ బియ్యం అందజేస్తున్నావు అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు బీపీఎల్లో ఉన్నట్టే కదా, బిలో పవర్టీ లైన్ అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నట్టే కదా. మరి ఇంతమంది ప్రజల ఆర్థిక పరిస్థితి రేషన్ బియ్యం తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎయిర్ క్వాలిటీ వాళ్ళే మానిటర్ చేసుకుంటారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎవడు దానికి ఈ ఎయిర్ క్వాలిటీని మెయింటైన్ చేయాల్సింది ఎవరు? డిపార్ట్మెంట్స్, ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్, ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ ఏవేవైతున్నాయో పీసీబీ. ఆ పీసీబీ అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అది పొల్యూషన్ ప్రమోషన్ బోర్డు. సీరియస్లీ, నిజంగా ఇది నేనంటున్న మాట కదా. సాగర్ ధారా అని ఆయన ఒక ఎక్స్పర్ట్, ఆయన ఆల్రెడీ కంబైన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన పీసీబీలో మెంబర్. ఇప్పుడు పీసీబీ ఎట్లయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండేనో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన దాంట్లో ఏంటి ఇంపార్టెంట్ మెంబర్, నాకు తెలిసి ఆయన ఇంపార్టెంట్ బాడీలో కూడా ఉండే. ఆయన అంటున్నమాట ఇట్స్ అ పొల్యూషన్ ప్రమోషన్ బోర్డ్. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇది ఒక చెత్త పీసీబీ, తెలంగాణ పీసీబీ కాదు. సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే మొత్తం దేశంలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అన్ని వేస్ట్. బంద్ చేసుకోవాలి వాళ్ళు. బంద్ చేసుకొని వాళ్ళకి ఎవరెవరికైతే శాలరీలు ఇస్తున్నారో అవన్నీ బంద్ చేయాలి. ఇంకా ఎవరెవరైతే మా గతంలో శాలరీ తీసుకున్నా అది రిటర్న్ అడుగుర్రి. ఏం లాభం లేదు వాళ్ళ వల్ల. ఎంతమంది ప్రాణాలను కాపాడిరు వాళ్ళ వల్లనే. ఈరోజు వాళ్ళు కనుక ముందే ప్రిడిక్షన్ వేసి ఒక నోటిఫికేషన్ కనుక ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎయిర్ పొల్యూషన్ రేట్ అనేది ఇట్లా పెరుగుతుంది, ఎఫ్లూయెన్స్ అనేది ఇట్లా పెరుగుతుంది మూసీ నది లోపల, లేకపోతే ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది అని ఇన్ని సంవత్సరాల నుంచి రిపోర్ట్ని కనుక అందజేస్తే ఈరోజు ఢిల్లీలో ప్రతి సంవత్సరం 10,000 మంది ప్రజలు చనిపోతున్నారు. హైదరాబాద్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. హైదరాబాద్లో కూడా బీభత్సమైన డెత్స్ కాజ్ అవుతున్నాయి ఏంటి ఎయిర్ పొల్యూషన్ వల్ల. మనం నోటీస్ చేయట్లేము, ప్రభుత్వం ఏంటి ప్రోయాక్టివ్గా ఏంటి అనాలిసిస్ చేయట్లేదు, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ఎయిర్ పొల్యూషన్ ఆస్పెక్ట్లోనే, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆస్పెక్ట్లోనే నేను అంటున్న విషయం ఏంటంటే ఇప్పుడు దోమమడుగు అని ఒకటి గ్రామం ఉంది అక్కడ ఏంటి మన సంగారెడ్డి దగ్గర.
ఆ గ్రామంలో ఉన్న నీళ్ళన్నీ మొత్తం రెడ్ కలర్ అయిపోయినాయి. హెట్రో అనే కంపెనీ పొల్యూట్ చేసి మొత్తం నీళ్ళన్నింటినీ రెడ్ కలర్గా మార్చేసింది. అక్కడ ఉన్న ప్రజలు సివియర్గా హెల్త్ ఇంపాక్ట్స్ ఫేస్ చేస్తే మేము 2 days బ్యాక్ ఒక నిరసనలో పాల్గొన్నాం. పీసీబీ ఆఫీస్ బయట మేము నిరసన చేసినప్పుడు ఆ పీసీబీ అధికారులు వచ్చి మేము మాట్లాడతాము, మేము చర్చిస్తాము అని అంటారు. ఆ పీసీబీ ఆఫీస్ పక్కనే హెట్రో కంపెనీ ఆఫీస్. మన నాకు తెలిసి ఇది ఎర్రగడ్డలు ఉంటుంది, అది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కాడ ఉంటుంది. అది పీసీబీ ఆఫీస్ పక్కనే హెట్రో కంపెనీ ఆఫీస్. ప్లస్ మాకు ఇది నోటీస్కి రాలేదు అని అంటారు. వీళ్ళేమో అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఎన్నో నెలల నుంచి 4 నెలలు అవుతుంది, అది 4 నెలల నుంచి ప్రజలు నీళ్ళు తాగుతలే, రక్తం రంగులున్న నీళ్లు. సో ఈ పరిస్థితిని ఇన్ని నెలల నుంచి ఎందుకు సువమోటోగా తీసుకోలే? ఇది ఒక్క గ్రామం ఎక్కడైతే కేసు బయటకు వచ్చిందో, ఎక్కడైతే కేసులో మేము కొంత మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో, మిగతా కేసెస్ పరిస్థితి ఏంటి అనేది ఇంపార్టెంట్ ప్రశ్న కదా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే పర్మిషన్ ఇవ్వడం కాదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే దాన్ని స్టాప్ చేయాలి. ఐ ఫీల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ బ్యాగులు చదువుకొని వెళ్ళిపోరు, అవసరం లేదు, నిజంగా అవసరం లేదు. వాళ్ళకంటే బెటర్గా అది ఏదైతే సైంటిఫిక్ ఏంది ఆ సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ కనీసం మాకప్ప చెప్పినా కానీ క్లైమేట్ ఫ్రెండ్లు ఉన్న వాళ్ళం మేమైనా కానీ మంచిగా చేస్తాం వాలంటీర్గా. ఇప్పుడు తెలంగాణ వెదర్ మ్యాన్ అని ఆయన యంగ్ పర్సన్ ఉన్నాడు, బాలాజీ అని. ఆయన ఏ విధంగా అయితే ప్రొయాక్టివ్గా వెదర్ రిపోర్ట్ని ప్రజల వరకు చేకూరుస్తున్నాడో అంత పని కూడా పీసీబీ చేయదు. ఈ తెలంగాణ వెదర్ మ్యాన్ గురించి లైక్ చాలా మంది ఆల్మోస్ట్ లైక్ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ ప్రతి ఒక్కరు ఆయన ఫాలో అవుతుంటారు. లైక్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. లైక్ చాలా రెగ్యులర్గా ఈ వెదర్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. యా ఓకే, లైక్ పొల్యూషన్, డిఫారెస్టేషన్ చాలా వరకు మాట్లాడుకున్నాం. సో లైక్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ లైక్ ఏంటి అసలు, వేర్ డిడ్ యూ గెట్ దిస్ నాలెడ్జ్ అండ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది జస్ట్ మీ పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్ ఇస్ లైక్ మీరు అడిగారు కదా ఇంతకు ముందు మీకు పాలిటిక్స్ ఏమన్నా అంటే మై పర్సనల్ లైఫ్ ఇస్ పొలిటికల్. ఫస్ట్లీ ఐ వాంట్ టు టెల్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా అంటే పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి. నా పర్సనల్ ఇప్పుడు వేరే వాళ్ళకి వేరేది ఉండొచ్చు, వాళ్ళకి పర్సనల్ ఉండొచ్చు, కానీ నా పర్సనల్ ఈజ్ పొలిటికల్. ప్రతి వ్యక్తి అనే వ్యక్తి అనేది రాజకీయం అనేది రోల్ ప్లే చేస్తుంది. నేను రాజకీయం గురించి మాట్లాడను అని అన్నంత మాత్రాన జూబ్లీహిల్స్లో ఉన్న ఎవరైనా పౌరులు నాకు రాజకీయం ఏం ఎఫెక్ట్ చేయదు అని అన్న మాత్రాన ఏంటిది వాళ్ళు ఆపరు. నీ మీద ఏదైతే అణిచివేత ఉందో అది ఆగదు. ఇప్పుడు మహిళ అంటది ఏమని, ఎవరైనా మహిళలు డినై చేస్తే ఏంటిది పేట్రియార్కీ అనేది లేదు, పితృస్వామ్య వ్యవస్థ అనేది లేదు, మహిళలు సేఫ్ ఉన్నారు అని అనుకుంటే సరిపోదు కదా. సమాజం నిజంగానే అట్లుండాలి. సో నేనేమంటున్నా అంటే మై పర్సనల్ ఈజ్ వెరీ పొలిటికల్. నాదే కాదు, ప్రతి ఒక్కరి జీవితం అనేది రాజకీయమే డిసైడ్ చేస్తుంది. కాబట్టి నా జీవితం కూడా ఖచ్చితంగా రాజకీయంని కాల్ అవుట్ చేస్తూనే ఉంటుంది. ఐ విల్ డెఫినెట్లీ కాల్ అవుట్ ద గవర్నమెంట్స్ అండ్ ఐ ఫీల్ లైక్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో మై పర్సనల్ బిగిన్స్ విత్ పాలిటిక్స్. అంటే రాజకీయం అంటే ఎలక్షన్లో నిల్చోవడమే కాదు, ఎలక్షన్ బయట చేయడం కూడా రాజకీయమే, రాజకీయం గురించి మాట్లాడడం కూడా రాజకీయమే. అదే చేస్తున్నాం, అదే చేస్తాం ఇంకా కంటిన్యూ. ఓకే, అంటే ఒక పర్టికులర్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఉండదు, కానీ బట్ కంపల్సరీగా ప్రజల తరపు నుంచి ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. ఏ ప్రభుత్వం ప్రశ్నిస్తాం. అండ్ ప్రజలకి రాజకీయం అనే పదము ప్రజల వరకు చేరాలి, ప్రజలకు అలవాటు కావాలి, ప్రజలు ఇన్వాల్వ్ కావాలనేది మా నినాదం. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎంతమంది యువత ముందుకు వచ్చారు, అట్లా రావడానికి కారణం ఏంది? ప్లస్ ఐ అడ్మైర్ భగత్ సింగ్ అలాట్. భగత్ సింగ్, అంబేద్కర్, జ్యోతిబా పూలే, ఐ అడ్మైర్ దెమ్ వెరీ మచ్. చంద్రశేఖర్ ఆజాద్, దీస్ ఆర్ లైక్ ఫర్ మీ తో హార్ట్ లో లైక్ దే ఆర్ ద హార్ట్ బీట్. ఓకే ఓకే, అంటే వాళ్ళని ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. యా, భగత్ సింగ్ ఫర్ మీ, భగత్ సింగ్ ఇస్ లైక్ ఇట్లా పయనీర్ ఇన్స్పిరేషన్ అయినా నాకు. లైక్ ఎప్పుడైనా నేను డిస్హార్టెన్ ఫీల్ అయితే, మీరు అన్నారు కదా, ఎప్పుడైనా సిచ్యువేషన్స్లో నేను డిస్హార్టెన్ ఫీల్ అయితే ఐ లుక్ ఎట్ భగత్ సింగ్స్ పిక్చర్ ఆర్ ఐ లుక్ ఎట్ భగత్ సింగ్స్ బుక్ అండ్ ఐ గెట్ ఇన్స్పిరేషన్. కొంచెం జోష్ వస్తుంది, ఎందుకంటే ఆయన చేసిన కష్టం అట్లాంటిది. లిటరలీ అంటే చాలా మందికి తెలియదు, భగత్ సింగ్ పార్లమెంట్ అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వంకి విరుద్ధంగా పార్లమెంట్ మీదకి వెళ్ళి అక్కడ ఏంటి హార్మ్లెస్ బాంబ్స్ ఇసిరేసిండు. ర్యాండమ్గా హార్మ్లెస్ బాంబ్స్ ఇసిరేయలే,
ఇట్లా వైట్ పేపర్ ఉందా, ఇట్లా ఒక వైట్ పేపర్స్ మల్టిపుల్ పేపర్స్ ఇసిరేసిండు. ఆ పేపర్స్లో ఆయన అనుకున్న ఇంటెన్షన్ని రాసిండు, ఆయన అడిగిన డిమాండ్స్ని రాసిండు హెచ్ఎస్ఆర్ఏ తరపున. సో ఇట్లా చాలా విషయాలు. సో ఆయన లైఫ్ మొత్తం చాలా ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. ఓకే. సో ఇందాక మీరు నేను 15 years ఉన్నప్పటి నుండి నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అన్నారు కదా. లైక్ ఆ 15 years టైంలో లైక్ ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేసి సరే ఓకే వెళ్ళు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ ఎట్లా అసలు? బుక్కులు జర చదివినాము అంతే. బుక్స్ అంటే మామూలు ఏంది అంత లేదు సిచ్యువేషన్, ఏంది ఇంగ్లీష్ బుక్స్ ఇట్లా ఏంది స్టోరీ బుక్స్ అట్లా చదవడం కాదు. కానీ ఐ ట్రై టు రీడ్ ద గవర్నమెంట్ బుక్స్ ఓన్లీ. ఐ స్టడీడ్ ఇన్ నార్మల్ స్కూల్స్ ఓన్లీ. సో ఆ స్కూల్స్ చదివినప్పుడు మన బుక్లనే కిందికి మీదికి ఇట్లా చదివితే అర్థమైపోతుంది. అంటే ప్రభుత్వాలకి ఏం కావాలంటే ప్రజలు వాళ్ళు రాసిన తీరులోనే ప్రజలు చదవాలనేది ప్రభుత్వంకి కావాలి. కానీ మనం కొంచెం ఉల్టా పల్టా కూడా చదువుతాం కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ అని చెప్తే సరిపోదు. నేను దాన్ని కొంచెం డిగ్ చేసి కాన్స్టిట్యూషన్ అంటే ఏంది అవన్నీ కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి దాన్ని ప్రాక్టికల్గా చూడడము. ఇప్పుడు నేను 10th classలో ఉన్నప్పుడు నాకు ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఐ లెర్న్డ్. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది. టెంపుల్స్ మీద, స్కూల్స్ మీద అతికించలేము పోస్టర్స్, ప్లస్ ఎలక్షన్ ప్రచారం చేయలేము, ఇదంతా ఉంది. నేను అదే ఇయర్లో ఎలక్షన్స్ ఉండే. ఆ ఇందిరాబాయి ఈడొకటి రాసి ఈడొకటి జరుగుతుంది, మళ్ళీ పైసలు పంచుతురు, ఈడొకటి రాసింది ఈడొకటి జరుగుతుంది అని ఇట్లా మెల్లమెల్లగా రియలైజ్ అవుతున్నా. ప్లస్ రియలైజ్ కావడమే కాకుండా నేను ఈ మొత్తం జర్నీలో ద రీజన్ వై ఐ డూ యాక్టివిజం ఇస్ బికాజ్ ప్రజల పరిస్థితి ప్రభుత్వం మనకి ఏం చూపిస్తుంది ఎన్టీవీలా, TV9లా అనేది ఇట్స్ ఇస్ డిస్టార్టెడ్. అంటే డిస్టార్టెడ్ వ్యూ ఆఫ్ వాట్ ఈస్ ద రియాలిటీ. నేను ఏమంటా అంటే మనం చూస్తాం ఆ సెలబ్రిటీకి ఏమో ఇది కొట్లాట అయింది, ఇదేమో అయింది, అదేమో అయింది, ఏదో మర్డర్ జరిగింది, ఇవన్నీ కనిపిస్తాయి. కానీ రియాలిటీ ఏందనేది నువ్వు ఒక్కసారి నీ ఇంట్లోనే చూడు. వాట్ ఈస్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ యువర్ హోమ్? While you are going to college, while you are going to office, look at the people's lives in metro station. Yes. People are sleeping at the metro station. Yes. Why is this happening? ఆకలి చావులు నడుస్తున్నాయి ఇప్పటికీ. ప్రజలు చచ్చిపోతారు భారతదేశంలో ఆకలి వల్ల. రైతులు ఆత్మహత్య చేసుకుంటుర్రు. ఎందుకు చేసుకుంటుర్రు? మహిళల మీద రేపులు అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ ప్రాక్టికల్గా ఎప్పుడైతే పెడతామో, సీరియస్గా చూస్తామో, ఎనీవన్ కెన్ బికమ్ యాక్టివిస్ట్. ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ వాట్ ఈస్ లైక్ బెటర్ వరల్డ్? సో బేసికలీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు చాలా రాజకీయ పార్టీలు లేకపోతే 100 విషయాలు 100 విధాలుగా ప్రచారం చేస్తున్నాయి. నేను ఈ మొత్తం జర్నీలో కూడా నేను చాలా విషయాలను నేర్చుకొని అన్లర్న్ చేసిన. ఈ మొత్తం ప్రాసెస్లో 5 yearsలో, అంతకంటే ముందు కూడా ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ థింగ్స్. అంటే నేర్చుకోవడము, కొన్ని విషయాలని వదిలిపెట్టడము, ఏవైతే గర్వంతో ఉండడం కాదు, అరే నాకు ఇది తెలుసు ఇది కరెక్ట్ అని కాదు. కొన్ని విషయాలని అన్లెర్న్ కూడా చేయాలి, కొన్ని విషయాలని విడిచి కూడా పెట్టాలి. సో ఈ ప్రాసెస్లో నేను తెలుసుకుంది ఏంటంటే, ప్లస్ నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయ పార్టీ ఎవరైతే ప్రేక్షకులు చూస్తారో, రాజకీయ పార్టీ నాయకులు కానీ వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మొత్తం ప్రయత్నం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది, లేకపోతే ఇకపై హోప్ఫుల్లీ చేయబోయేది కూడా, మొత్తం ప్రయత్నము కేవలం ఒక మంచి సమాజం నిర్మాణం చేసుకోవడం కోసమే. ఏదైతే సమాజంలో ప్రజలు బేసిక్ హక్కుల కోసం కన్నీళ్లు గార్చొద్దు. అంటే బేసిక్ హక్కులు అంటే మహిళలు స్వేచ్ఛగా బతకడం కోసము, స్వేచ్ఛగా బతికితే వాళ్ళ ప్రాణాలు పోవద్దు. లేకపోతే ఈ దేశంలో దళితులపై అన్టచబిలిటీ జరగొద్దు. ఈ దేశంలో మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో, సామాజిక వర్గాలు, ఆదివాసీలపై డిస్ప్లేస్మెంట్ జరగొద్దు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు, వాళ్ళని ఫోర్స్ఫుల్గా లేబర్స్గా మార్చొద్దు. సో ఇవన్నీ జరగొద్దు. అందరికీ మంచి జీవితం ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. బేసిక్ రైట్స్, బేసిక్ నెసెసిటీస్ కోసం పీపుల్ షుడ్ నాట్ స్ట్రగుల్ అండ్ పీపుల్ షుడ్ నాట్ లెట్ ద టీయర్స్ కమ్ అవుట్. టీయర్స్ ఎమోషనల్ విషయాల కోసం రావచ్చు, ఇంట్లో కొట్లాట అయితే ఏడవచ్చు, కానీ నిజంగా ప్రజలు, మూసీ నదిలో ఉన్న ప్రజలు ఇల్లు కూలిపోతున్నాయి. ఎందుకు అంటే ప్రజలకి జాబులు లేవు, వాళ్ళ హక్కులని హరిస్తున్నాం. సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. సో ద ఎంటైర్ ఇంటెన్షన్ అండ్ దట్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆర్ దట్ బెటర్ వరల్డ్ ఈజ్ అ ప్లేస్ విచ్ ఐ ఇమాజిన్ వేర్ దేర్ ఆర్ నో క్రైస్ ఫర్ రైట్స్. అంటే హక్కులు ఉండాలి అందరికీ. ఏడుపు ఒకవేళ వస్తే, ప్రజలు కన్నీళ్ళు కాలిస్తే ఎమోషనల్ విషయాల గురించి అయి ఉండాలి, కానీ వాళ్ళ బేసిక్ హక్కుల గురించి అయి ఉండొద్దు. సమానత్వం ఉండాలి, అందరు స్వేచ్ఛగా ఉండాలి. ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, గ్రేట్. లైక్ అంటే
లైక్ వాట్ ఈస్ బెటర్ వరల్డ్ అంటే సమాజం, అందరికీ సమాన హక్కులను యూజ్ చేసుకుంటూ అందరు సమానంగా ఉండడం అనేది బెటర్ వరల్డ్ మీ పర్స్పెక్టివ్లో. ఓకే, థ్యాంక్ యూ రుచిత్. అండ్ లైక్ చాలా విషయాలు డిస్కస్ చేసాం, మెయిన్గా లైక్ సేవ్ మూసీ మూమెంట్ అనేది. అండ్ మీ మూమెంట్ లైక్ ప్రజలకు ఎప్పుడు అంటే ఇట్లాగే మీరు అండగా ఉంటూ ఎక్కడైతే ప్రభుత్వాల తరపు నుంచి కావచ్చు, సమ్వేర్ ఇంకెక్కడి నుంచి అయినా కావచ్చు, సొసైటీకి ఎక్కడ ఏం జరిగినా మీలాంటి వాళ్ళు ముందుండాలని కోరుకుంటూ నిరంతరం ప్రశ్నిస్తూ సత్వర మార్పు కోసం జరిగేది విప్లవం. ఇలాంటి విప్లవాలలో ఇలాంటి లైక్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో మెన్షన్ చేసుకున్నట్టు బక్క పోరగాళ్ళు అన్నట్టు ఇంకా చాలామంది అంటే వీళ్ళ టీం కూడా ఉంది. ఇలాంటి వాళ్ళు లాంటి వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని అందరం లైక్ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో ప్రశ్నిస్తూ సమాజం కోసం ముందుకు నడవాలని కోరుకుంటూ లైక్ రుచిత్కి 3TV నెట్వర్క్ నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ రుచిత్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.